దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? పరలోకమందున మా తండ్రి, సుమారు 3 రోజులు స్థానిక కుటుంబాలు సంఘము కలిసి తండ్రి ఈ సభలు జరిగిస్తూ ప్రజలతో తండ్రి మీరు మాట్లాడడానికి వారు ఏర్పాటు చేసిన ఈ వేదికలను బట్టి మీకు స్తుతులు తండ్రి. ఈరోజు కూడా చివరి రోజు మాట్లాడండి. కేవలం కొత్త వారితోనే కాదు, వచ్చిన తండ్రి పాతవారుగా తండ్రి సంఘంలో అనుభవం కలిగిన మా అందరితో కూడా తండ్రి మాట్లాడండి. ఇది కేవలం బయట వారికి చెప్పే సభ మాత్రమే కాదు, మమ్మల్ని మేము కూడా హెచ్చరించుకునే సభ తండ్రి. చక్కటి మాటలు తండ్రి ఇప్పటివరకు వినిపించారు. మరికొన్ని సంగతులు తండ్రి మా అందరితో మాట్లాడతారని తండ్రి ఎదురు చూస్తున్నాం తండ్రి. ఈ కష్టానికి ప్రయాసకి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తారని అర్థిస్తూ, ఎవరు ఏమరపాటుగా ఉండక, ఎవరును తండ్రి వారి మనస్సును తండ్రి రకరకాల విషయాల మీద కేంద్రీకరించగా చెబుతున్న నన్ను కానీ తండ్రి ఎలాంటి ఆలోచనలు తండ్రి పెట్టుకుని తండ్రి వారు చూడక, వినబడుతున్నది కేవలం మీ మాట అని తండ్రి గౌరవించి, ఇది దేవుని మాట, లోబడాలి, భయభక్తులు కలిగి ఉండాలని తండ్రి తమ్మును తాము భద్రం చేసుకునే ధన్యత గ్రహించే మనస్సు వారికి ఇవ్వండి తండ్రి. బోధిస్తున్నాం, మమ్మల్ని మేము మహిమపరుచుకొనక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. దయచేసి ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు ఓకే, రైట్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. రేపు అందరికీ స్థానిక సంఘాల్లో అందరికీ ఆరాధనలు ఉన్నాయి కనుక త్వరగానే ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మన దగ్గర ఉన్న బైబిల్లోని ఒక ముఖ్యమైన సందర్భాన్ని మనం వెలికి తీద్దాం. తెలిసిన సందర్భమే, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు స్పష్టంగా ఎవరైనా నాకు చదివి సహాయం చేయండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి సుమారు 39వ వచనం వరకు స్పష్టంగా చక్కగా తప్పులు లేకుండా చదివారు. ఎవరంటే చదవండి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలిసి ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని ఏడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకి తేబడను, బొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగను.
అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతను యేసును గూర్చిన సువార్తను ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. పిలుపును నపుంసకులను ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతట పిలుపు అతనికి బాప్టిజం ఇచ్చెను. వారి నీళ్ళలో నుండి ఎడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ అతన్ని కొనిపోయెను. నపుంసకుడు సంతోషముతో తన త్రోవను వెళ్ళెను. ఆగుదాం. బైబిల్ చదువర్లుగా మనకు సుపరిచితమైన సందర్భం. నేను ఎందుకు ఈ పేర అంతా నేను చదివిస్తున్నానంటే, రైట్ టీచింగ్ ఎరిగిన ఎవరైనా కానీ క్రమానుగతంగా వాక్యాన్ని నేర్చుకోవాలి, బోధించాలని ఎరిగిన ఎవరైనా ఈ విధంగానే బోధించాలి, ఇలానే చదవాలి. లాంగ్ జంపులు చదవకూడదు. ఇక్కడ ఒక వాక్యం తీసి మళ్ళీ ఇక్కడ నుండి వేరొక వాక్యానికి పోయి అది రైట్ టీచింగ్ అనిపించుకోదు. అలా బోధించడం, అలా చదవడం అలవాటు అయిపోయింది కనుక కలగూర వంటకాలు అయిపోయినాయి ప్రసంగాలు. ఒక పేర మనం చదవాలి. ఆ పేరాన్ని చదివిన తర్వాత దానికి సపోర్టెడ్ రెఫరెన్స్ తీసుకోవాలి. దీన్ని థియలాజికల్గా రైట్ టీచింగ్ అంటారు దాన్ని. అలానే చదవాలి. ఇప్పుడు ఒక అధ్యాయం ఉంది, ఇది ఒక నేపథ్యం అన్నమాట. దీన్ని చదివి దీనికి సపోర్టెడ్ రెఫరెన్స్ ఏమున్నాయో అవి తీసుకోవాలి తప్ప ఇక్కడ అక్కడ అక్కడ అలా వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోవడం వల్లనే చాలామంది ఏం చేస్తున్నట్టు ఊహల్లో పుట్టినవన్నీ ప్రసంగాలుగా తయారు చేసి కరెంట్ ఇష్యూ న్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎదుర్కొని ఈ ట్రెండ్కి తగ్గట్టు వార్తలకు సంబంధించిన వార్తలకు అనుకూలమైన రెఫరెన్స్తో ప్రసంగాలు తయారు చేస్తున్నారు కనుక ఉద్యమం రావట్లేదు సమాజంలో. మీరు ఎక్కడ చూడండి, ఎజ్రా కానీ నెహెమ్యా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కానీ సమాజ మందిరాల్లో వారు చదివే చదువుతారుగా, సమాజ మందిరంలో వారు చదివే విధానం ఎప్పుడైనా గమనించారా? ఒక పేరా అంతా చదువుతారు వాళ్ళు. యెషయా గ్రంథపు చుట్టిప్పారు అనుకోండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు అపోస్తల కార్యములో ఒక పేర అంతా అక్కడ రాసుకొచ్చాడు చూసారా. ఇది విధానం అన్నమాట. అందుకే ఎప్పుడైనా మనం నేర్చుకున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఈ వ్యక్తి ఎలా చెబుతున్నాడు, ఏ ప్యాట్రన్లో వెళ్తున్నాడు, ఈ మాత్రం గ్రహింపు మనకు ఉండాలి. అవి లేవు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు, వినేవాళ్ళు ఏం వింటున్నారో తెలియదు. మరి ఎందుకు వచ్చారంటే ఒక తన్మయత్నానికి వచ్చారు. తన్మయత్నం అంటే దేవాలయాలకి బయట వారి యొక్క విశ్వాసాలను బట్టి వారు దేవాలయానికి పోయినప్పుడు ఒక ఫీల్డ్లో వెళ్తారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే కాస్త మనశ్శాంతి కొరకు, కాస్త నెమ్మది కొరకు, దేవుని సన్నిధిలో గడిపితే మనకి ఏదన్నా కొత్త సమృద్ధి దొరుకుతుందని వాళ్ళ దేవాలయాలకు వాళ్ళు వెళతారు. సేమ్ అవే బుద్ధులు ఇంకా పోక అక్కడి నుంచి వచ్చిన వారు కనుక మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే కాస్త సభలో కూర్చుంటే రేపు పొద్దున్న అన్నీ మంచిగా జరిగిపోతాయి అనుకుంటారు. చర్చికో గంట గడిపితే ఆ చర్చిలో గంట గడిపితే ఇక దేవుడు తెగ ఫీల్ అయిపోయి నా బిడ్డ నాకు గంట సమయం ఇచ్చేశాడు, ఇంకెంత లేదు, ఇంక రేపు నుంచి అన్నీ చక్కగా సమస్తము సమకూర్చి జరిగించే ఈ ఫీలింగ్లు ఉన్నారు చాలామంది. చాలా మెసేజ్లో మనం జ్ఞాపకం చేసుకున్నదే ఒకవేళ కొత్త వారి కొరకు నేను చెప్తున్నాను, మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ గుడికి పోయినా ఏ మసీదుకి పోయినా మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఆరిన నేల మీద ఉన్న ఏ మతం జోలికి పోయినా మీరు ఎక్కడికన్నా పోండి, వాళ్ళ దేవుళ్ళు గురించి నేర్పించే ఒక సిస్టమ్ ఉండదు. మీరు చూడండి, కావాలంటే వెళ్ళాం, తోసింది ఇచ్చాం, ఇంటికి వచ్చేసాం, అంతే అయిపోయింది. కానీ ఎక్కడా లేని, ఏ మతంలో లేని క్రైస్తవ విశ్వాసంలో దేవుని గురించి ఎవ్రీ సండే నేర్చుకోవాలి. మీరు ఎక్కడికి పోండి ఏ దేవుడి గురించి నేర్పించుకునే ఒక సిస్టమ్ ఉండదు. కానీ ఈ దేవుని గురించి నేర్చుకోవాలి. ఎలా నేర్పిస్తారు? ఇదిగో చెప్పే నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేర్చుకుంటామని. ఇంకా మాస్ లాంగ్వేజ్లో చెప్తే మీకు గుర్తుంటుందేమో, చెప్తాను వినండి. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నాడు.
నేను ఏం చెప్పాలో నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ బైబిల్ని దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడాలి. వినే మీకు కూడా చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చెబుతున్నాడా అని కాస్తంత గ్రహింపు కలిగి వినాలి. అందుకే ఈ దేవుని గురించి నేర్చుకోవాలి. అందుకే దీన్ని ఒక పుస్తకంలో 66 పుస్తకాలకు ఒక పుస్తకం సందిగ్ధం చేసి మన చేతుల్లో ఎందుకు పెట్టుకోవడం నేర్చుకోవాలి. మీకు ఇంకా స్ట్రైక్ అవ్వాలంటే ఒక మాట చెప్తాను, వినండి. మీరు దేవుణ్ణి నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ నేను దేవుణ్ణి నమ్ముకుని ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది, 19వ సంవత్సరం రన్ అవుతుంది. సరిగ్గా 10 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ దేవుడు నాకు అర్థమైన విధానం వేరు. అదే ఆ 10 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ దేవుడు నాకు అర్థమైన విధానం వేరు. అదే ఆ 15 సంవత్సరం ఇంకా నేను ముందుకెళ్తే అప్పుడు అర్థమైన దేవుడు వేరు. అదే నేను స్టార్టింగ్ ఇయర్కి వెళితే అర్థమైన దేవుడు. అంటే ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? సంవత్సరాలు పెరిగే కొలది, బైబిల్ చదివే కొలది సంవత్సరం నీకు అర్థం అవడం, బయలుపడడం ప్రారంభం అవుతాడన్నమాట. నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైనంత ఇంత బ్యూటీగా అర్థమైన దేవుడు స్టార్టింగ్లో నాకు తెలియదు. 18 సంవత్సరాల క్రితం నాకు ఇంత నిగూఢంగా ఉన్న ఈ దేవుడు నాకు అంత అర్థం కాలేదంటే ఆయన ఒక గొప్ప దేవుడు అని తెలుసు. అంటే ఇయర్స్, సంవత్సరాలు ఈయనతో ప్రయాణం చేసే కొలది ఈ దేవుడు ఏంటో మనకు అర్థమవుద్ది. బైబిల్లో కూడా ఈ ప్యాటర్న్ ఉంటుంది, మీరు చూడండి. పొద దగ్గర మోసే మాట్లాడుతున్న విధానం వేరు దేవుడితో. నిర్గమకాండం దాటిన తర్వాత మోసే దేవుడితో మాట్లాడే విధానం వేరు. అందుకే మీరు బైబిల్ నేపథ్యాన్ని గమనించండి. కాలం గడిసే కొద్దీ మోసేకి దేవుడు ఏమైపోతాడో చెప్పనా? ఫ్రెండ్ అయిపోతాడు, స్నేహితుడు అయిపోతాడు. అంటే ఈ దేవుడు ఒక పట్టాన్న ఒకేసారి అర్థం కాడంటే ఒకేసారి అర్థం కాడు. ఈయనతో సహవాసం చెయ్యాలి, ఈయనతో ప్రయాణం ఉంది, ఈయన గూర్చి రోజు తెలుసుకోవాలి. లింగులింగమని 10 సంవత్సరాలు కాపురం చేస్తేనే భర్త అర్థం అవట్లేదు, లింగులింగమని 10 సంవత్సరాలు కాపురం చేస్తేనే భార్యమని ఎలాంటిదో అర్థం కావట్లేదు. అలాంటిది దేవుడు లింగులింగమని వారానికి ఒక్కసారి వచ్చి వినలేనట్టు గోడకు జారబడి వెళ్ళిపోతే నీకు అర్థమైపోతాడా? ఈయన అర్థం చేసుకోవాలి. ఈయన అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇదిగో ఇలా అధ్యాయాలుగా వచనాలుగా ఒకదాని వెనకాల ఒకటి దీన్ని అర్థం చేసుకుంటే కానీ ఈయన అంటే ఏంటో అర్థం అవడు. బైబిల్ చదివితే ఏముందండి అంటే బైబిల్లో ఆయన ఎలా ఏ విషయాలకి స్పందిస్తాడు, ఏ విషయాలకి ఆయన కోపపడతాడు, ఏ విషయాల్లో ఆయనకి నచ్చని విషయాలు ఉన్నాయి, నచ్చే విషయాలు ఉన్నాయి. అంటే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఏది ఇష్టపడతాడు, ఏమి ఇష్టపడ్డు, ఇవన్నీ బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత ఇంకెవరు కూర్చుంది బైబిల్ అంటే రెండవది నీ గురించికే ఉంది. ఒకటి దేవుని గురించి ఎక్కువ ఉంది, 2 మానవుని గురించి ఎక్కువ ఉంది. అంటే ఒకటి దేవుని గురించి, 2 నా గురించి. ఈ 2 నేపథ్యాలే బైబిల్లో ఎక్కువ నడిచాయి. దేవుని గురించి ఎక్కువ నడిచింది, మానవుని గురించి ఎక్కువ నడిచింది. ఈ 2 మనం తెలుసుకుంటే దేవుడేంటో నాకు అర్థమైతే నేనేంటో నాకు అర్థం అవుతుంది. నేనేంటో నాకు అర్థం కావాలి అంటే నా దేవుడేంటో నాకు అర్థం అవ్వాలి. అప్పుడే మనం అంటే ఏంటో, మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ ఎక్కువ వ్యక్తుల ఉదంతాలు రాశాడు, దేవుని యొక్క పరిస్థితులు రాశాడు. చరిత్రలో వ్యక్తుల జీవితాల్లో ఆయన కలగజేసుకున్న విధానాలు రికార్డ్ చేశాడు. అలాంటి రికార్డులో ఒక రికార్డు ఇప్పుడు మనం తిరగేస్తున్నాం, వాస్తవికమైన చరిత్రతో ముడిపడిన సందర్భాన్ని. ఏమని? 26వ వచనం, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున. ఏ మార్గానికట? గాజాకు పో మార్గం. బైబిల్ యొక్క గొప్పతనం చూడండి. స్టిల్ నౌ, ఇప్పటికీ ఆ ఏరియా గాజా అనే ఏరియా ఉందా లేదా? తెల్లారితే టీవీ 9లో చూస్తున్నాం ఆ పేరు. గాజా ఏరియాలో ఇజ్రాయెల్ పాలస్తీనా వార్, గాజా వార్. అంటే ఇక్కడ జరిగిన ఈ రాయబడిన సందర్భం ఎక్కడ జరిగిందంటే ప్రజెంట్ మ్యాప్లో, ప్రపంచ పటంలో అట్టుడిగిపోతున్న యుద్ధం ఏదైతే ఉందో, ఇప్పుడు చూస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలో ఏ భాగాలైతే ఇప్పుడు మనం చదువుతున్నామో జాగ్రఫికల్గా, ఆ జాగ్రఫికల్ ల్యాండే ఇక్కడ మనం చూస్తున్నాం దీన్ని. అంటే బైబిల్ ఎవడో ఖాళీగా కూర్చుని రాసేసింది కాదు, ఎవడో చెబితే తోసింది రాసింది కాదు. ఇది చరిత్రతో నమోదు చేయబడిన బైబిల్. ఇది ఇలాంటివి నమ్మరు. ఎలాంటివి నమ్ముతారంటే గాలి మాటలు, గోదరగొట్టును కూర్చుని అలాంటి రకరకాలు చెప్తారు చూసారా, అలాంటివి నమ్ముతారు.
ఏమనుకోకుండా ఒక కవిత్వం చెప్తాను. పితరులు పెద్దోళ్ళు మనకన్నా ముందు జ్ఞానవంతులు విజ్ఞులు మన యొక్క ఫిలాసఫీని ఎండగట్టి ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఇలా అంటున్నాను ఏమనుకోకండి, అనుకున్నా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, విషయం మాత్రం అర్థం చేసుకోండి. ఏమన్నారు మన పితరులు? ఏమన్నారంటే, రే పిండం పెడుతున్నావు, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, పీతిళ్ళు తినే కాకి పితరుడు ఎట్లా అవుతాడు రా అన్నాడు కవి. నీ ఫిలాసఫీ ఏంటి, నీ గ్రంథం ఏంటి? ఇదిగో ఈ రోత తినే, ఈ పీతిళ్ళు తినే కాకి పితడు ఎట్లా అవుతాడు చెప్పు అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం రాసుకున్న లేదా కొన్ని విషయాలు మనం రాసుకున్న వాటికి అవి లాజిక్ సరిపోవట్లేదు, అవి లాజిక్ మాట్లాడితే సరిపోవట్లేదు, వాటికి జాగ్రఫీ లేదు, వాటికి హిస్టరీ లేదు. మనం మాట్లాడుకున్న వాటికి మనకే తిరగేసుకుంటే మన బిలీఫ్ నిలబట్లేదు. మన సనాతనంగా ఏదైతే ఆలోచిస్తున్నామో ఈ విషయాలకి చాలా ఎర్రర్స్ కనబడుతున్నాయి. అందుకే ఇంతమంది ఇన్ని నమ్మకాలు ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉండగా ఎందుకు ఈ బైబిల్ దేవుని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈయనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి, జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, వాస్తవికమైన వ్యక్తుల యొక్క ఆ పరిస్థితులు, పర్యాయ పరిస్థితులు మనకి నమోదు చేయబడ్డాయి. ఈయన వాస్తవికమైన దేవుడు. ఈ చరిత్ర నిజమైతే, ఈ చరిత్ర బైబిల్లో ఉన్న చరిత్ర నిజమైతే, ఈ చరిత్ర వెనుకున్న దేవుడు కూడా నిజమే. ఈ వ్యక్తులు, ఈ బైబిల్లో ఉన్న వ్యక్తులు నిజముగానే బయట ఉంటే ఈ వ్యక్తులు వెనకాల పనిచేసిన దేవుడు కూడా నిజమే. ఇక రాయబడిన ప్రాంతాలు నిజమైతే ఈ ప్రాంతాలలో ఇక్కడ కలగజేసుకున్న దేవుడు కూడా నిజమే. అందుకే గాజా అని రాశాడు చూడండి. గాజాకు పో మార్గమున అనగనగా అని లేదు బైబిల్లో. మన పెద్దమ్మలు చెప్పేవారు ఆ కథలు, నాన్నమ్మలు పెద్దమ్మలు అమ్మమ్మలు చెప్పేవారు కథలు. ఏమని చెప్పేవారు? నిద్రపోకపోతే కథ చెప్పేవారు, అందరికీ చెప్పారు, అన్ని జనరేషన్లో ఎరిగిన కథ ఇది. ఏమని చెప్పేవారు? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ 7 కొడుకులు ఈ ఏటకెళ్ళారు. ఏటకెళ్ళి ఇంకే పని లేదని 7 చేపలు తెచ్చారంట. నానమ్మను తిరిగేసి అడగండి ఈసారి పక్కన మీ మనవడుకు మనవరాలకు కథ చెప్తున్నప్పుడు, ఏవే నానమ్మ అనగనగా రాజు ఏంటి, అనగనగా ఒక రాజు అంటున్నాగా, ఆ రాజు ఏ దేశానికి రాజు అని అడుగు. గొంతులో మాట కంటి చూపు ఉంటుంది మీ నానమ్మకి. అనగనగా ఒక రాజు, ఆ రాజు ఏ దేశానికి రాజు అని అడుగు. ఆ తర్వాత అడుగు ఎంతమంది పుట్టారే కొడుకులు అంటే 7 కొడుకులు పుట్టారట. రాజు కొడుకులు ఎవడైనా సేవలు పడ్డానికి వెళ్తాడే అని అడుగు. వెళ్తే వెళ్ళారు. ఆ ఎల్లినోళ్ళకి లాజిక్ లేదు చూడండి, కథలో కూడా లాజిక్ లేదు. వెళ్తే వెళ్ళారు. ఆ ఎల్లినోళ్ళు ఎన్ని చేపలు తెచ్చారు? 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తెస్తే చేపలన్నీ ఎండబెట్టారట. అందులోకి ఎండలేదట. ఎండలేదని చేప ఫీల్ అవుతుందంట. ఆ చేప ఏమందంట? ఏవే వచ్చాడట రాజు కొడుకులు అందరూ వచ్చి, ఏవే ఎందుకు ఎండలేదంటే అది అందట, నాకు గడ్డి మోపు ఆడడం వచ్చిన. అంత ఫీల్ అయింది, పక్కకి జరగచ్చు కదండి. ఒక లాజిక్ ఉందా అని అడుగుతున్నా, ఒక లాజిక్ ఉందా? రాజు కొడుకులు జింగలు కొట్టడానికి వెళ్ళారంటే బాగుంది, రాజు కొడుకులు అరణ్యానికి ఏటకెళ్ళారు ఏదో ఒక పేరు చెప్తే బాగుంది. ఇదేం చెప్పకుండా చేపలు పట్టడానికి వెళ్తున్నారంటే అడుగుతున్నాను, ఏమైనా లాజిక్ ఉందా అంటే కాలయాపనకు చెప్పిన కథలు నమ్మకాలకి సరిపోవు. కాలయాపకు చెప్పిన ఇతిహాసాలు, పుక్కిట పురాణాలు మన దైవత్వపు ప్రీతిని పెంచవు. అందుకే దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆధారాలు ఉండాలి, రుజువులు ఉండాలి. ఈ దేవుడు నిజమని ఈ మానవ ప్రపంచానికి బయలుపరుచుకున్న దాఖలాలు ఉండాలి. అలాంటివి ఉన్నాయంటే అదంతా ఉన్నదే 66 పుస్తకాలు. ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం. 20 ఏళ్ళు లేదా ఈ 34 సంవత్సరాల జీవితాలను ఎన్నో విన్నాం. ఎన్నో వాటిలో వీటన్నిటికీ లాజిక్కి సరిపోయే గ్రంథం ఏది ఉందంటే బైబిల్ ఉంది. ఆధారాలకు సరిపోయే గ్రంథం ఏంటంటే బైబిల్ ఉంది. అందుకే ఆ బైబిల్ మాట్లాడుతుంది చూడండి. గాజాకు పోవు మార్గమున, అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అంటే ఈ ఫిలిప్ అనే వ్యక్తి ఉన్నాడా? నిజంగా ఉన్నాడు. ఫిలిప్ అనే వ్యక్తి ఎవరు? అప్పటికప్పుడు గాలిలోంచి ఊడిపడినాడు కాదు. ఈ ఫిలిప్ అనే వ్యక్తి ఎవడు? గాలికి పుట్టినోడు కాదు, రకరకాల మట్టికి పుట్టినోడు కాదు. ఎవరు ఈ ఫిలిప్ అనే వ్యక్తి? ఈ ఫిలిప్ అనే వ్యక్తి సంఘము ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఆ కౌన్సిల్లో 7 మెంబర్స్ యాక్టివ్గా ఉంటారు. ఆ 7 సభ్యులు వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబరే ఫిలిప్. ఆ ఫిలిప్ పేరు ఎంత ఫేమస్ అయిందంటే జార్జ్ ఫిలిప్. ఎన్ని పేర్లు ఉన్నాయండి? ఫిలిప్ 1, ఫిలిప్ 2,
ఇలాంటి వాస్తవమైన పేర్లు ఎన్నో ఉన్నాయి చూడండి. ఈ పేర్లు రాయబడిన పేర్లు రాస్తున్నాడు. ఆ పిలుపు వాస్తవమైన వాడు, గాజా వాస్తవమైనది. అరణ్యము ఎప్పటికీ ఉందంటే ఆ అరణ్యం ఎప్పటికీ వాస్తవికమైన అరణ్యం ఉంది. కాకపోతే కొంత ఏరియా డెవలప్ అయింది. ఎన్ని రాస్తున్నాడు, రాస్తూ కిందకి అంటున్నాడు చూడండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాక కింద మంత్రి అయి ఆమె ధనాగారం అంతటి మీదను ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండు. ఏంటట? ఐథియోపియుడైన నపుంసకుడు. ఐథియోపియా అంటే లేటెస్ట్ చెప్పండి. ఇథియోపియాకి మరొక ప్రాంతం. ఇప్పుడు ప్రజెంట్ నేమ్ ఏముందంటే ఆఫ్రికా. అంటే ఒక నల్ల జాతీయుడా ఈ మనుషుడు అంటే? అవును, నల్ల జాతీయుడు. ఆ దేశం యొక్క సింహాసనం పేరు, గవర్నమెంట్ పేరు ఏంటంటే ఐథియోపియా అనే భాగం. కందాకే అని ఒక గవర్నమెంట్ నడుస్తుందండి అక్కడ. కందాకే అని ఒక గవర్నమెంట్ నడుస్తుందంటే అది సింహాసనం పేరు. కందాకే అని ఒక గవర్నమెంట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్ వెనకాల చూడండి, ఆ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక శాఖ మంత్రి అంటే మామూలు విషయాలా? దేశం దళసరి ఆదాయం ఎంతో, దిగుబడెంతో, ఎగుబడెంతో, కొనుగోలు ఎంతో, ఏ వస్తువు ఎంత ఉండాలో, అమ్మకాలు, కొనుగోలు, మొత్తం ఒక వస్తువు కదవాలంటే మొత్తం ఫైనాన్స్ బడ్జెట్ లెక్క సెట్ చేసేది ఎవరో తెలుసా? ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్ సెట్ చేస్తాడు. రాష్ట్రానికి ఎంత రావాలి, దేశానికి ఎంత ఉండాలి. రాష్ట్రంలో ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటాడు, సెంట్రల్లో ఒకరు ఉంటారు. ఈయన రాష్ట్రానికి సంబంధించినవాడు కాదు, సెంట్రల్ మినిస్టర్. ఆర్థిక శాఖ మంత్రి, దేశానికి సంబంధించిన వాడు ఈయన దేశంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక పెట్టుబడులు అంటే, ఆర్థిక పెట్టుబడుల గురించి తెలియాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలండి? నీకు నాకు ఇస్తారా ఆర్థిక శాఖ మంత్రి? మనకు 2 ఎకరం వచ్చు. ఇస్తారా? నీకు నాకు అడుగుతున్నాను. నీకు నాకు వచ్చా? ఇస్తారా? ఇస్తే అడుగుతున్నాను. కొన్ని కోట్ల రూపాయలు మనకిచ్చి, ఇదిగో ఇది జాగ్రత్తగా పేదవారికి, ఇది రైతులకి, ఇది ఇదిగో వ్యవసాయ ఉత్పత్తి క్రమంలో ఎగుబడులు దిగుబడుతున్న మార్కెట్కి, ఇది కరెంటు విద్యాశాఖకి, ఇది ఎంత బడ్జెట్ ఎడదేయాలంటే బడ్జెట్కి మనం లెక్కలు పెడితే గవర్నమెంట్ వెంటనే కొప్పుకూలిపోతుంది. వచ్చే నెలకి నిలబడదు. అంటే గవర్నమెంట్ సరిగ్గా నడవాలంటే అన్ని సెక్టార్లు ఉన్న ప్రజల్ని సమృద్ధిలో ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ యొక్క సొమ్ముని అందరికీ సమపాలలో పెంచాలంటే నాలెడ్జ్ ఉన్న వారికి ఆ కేటగిరీ ఇస్తారు, జ్ఞానం ఉన్న వారికి ఇస్తారు. లింగుమని మనం ఏదైనా కమిటీ పెట్టుకుంటే ఆ కమిటీ మెంబర్లో ఎవరినైనా ట్రెజరీ పెట్టాలని, ట్రెజరీ ఎవరిని పెడతామా? కాస్త లెక్కలేరు పెడతాం ట్రెజరీ మెంబర్ని. మనం ఎవరైనా డబ్బులు అప్పగించాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇస్తామా? అందుకే వడ్డీలేంటి, ఇతర దేశాలతో వ్యాపారాలేంటి, దిగుబడులు ఎంత వస్తున్నాయి, ఎగుబడులు ఎంత వస్తున్నాయి, ఒక్కడేంటండి వాళ్ళకి టిఫిన్ చేసే అంత ఖాళీ కూడా ఉండదండి. అంత బిజీ లైఫ్లో ఉన్న వ్యక్తి వర్షిప్ చేయడానికి వస్తానంటున్నాడు అంటే సంథింగ్ ఏదో జరిగింది అనిపించలేదు మీకు? ఖాళీగానే ఉంటున్నాను. ఖాళీ లేనోడు బిజీ మ్యాన్. దేశమంతా ఆయన బుధస్కంధాల మీద నడుస్తుంది. రాణి ఏముంది, ఫైల్స్ మీద సంతకాలు పెడుతుంది, లేదా సీలేస్తుంది, ముద్ర వేస్తుంది. మెయిన్ ఫిగర్ ఎవరు ఎత్తున్నారో వాళ్ళ సంతకాలు పెట్టి ఫిగర్ వేస్తారు. కానీ అసలు వెనకాల భుజాల మీద నడిపించేది వీళ్ళు నడిపిస్తారు గవర్నమెంట్ని. వీళ్ళకి అసలు ఖాళీ ఉంటుందా? వీళ్ళు ఏమాత్రం 1 వీక్ ఖాళీ పెట్టి 1 వీక్ సెలవు పెట్టారంటే వారం తిరిగి వచ్చేలోపు గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు ఉంటాయి తెలుసా? వారం వాళ్ళు అలా వెళ్ళొచ్చారంటే. అందుకే చూడండి, ఎవరికైనా సెలవులు దొరుకుతాయి కానీ గవర్నమెంట్ సెక్టార్లో కీరోలు పోషిస్తున్న వారికి సెలవులు అంత ఈజీగా ఇవ్వరు కాదు, లేదా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వరు. అది ఇవ్వాలంటే మళ్ళీ అలాంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అక్కడ పెడితేనే అప్పుడు సెలవులు. అంటే ఇక తప్పదు, వెళ్ళాలి, ఆయనకి వ్యక్తిగతమైన పరిస్థితి అనుకుంటే కానీ ఆయనకి సెలవులు ఇవ్వరు. ఏముందండి ఇంత సీరియస్గా ఉన్న ఈయన ఇక్కడ దాకా రావడానికి ఏముందంటే, ఈ కందాకే కింద ఆర్థిక మంత్రి, ధనాగార మంత్రి మీద ఉన్న ఈ నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకి వచ్చిన ఈ మాట మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ జస్ట్ బాగా వినండి. జస్ట్ సండే వర్షిప్కి వచ్చినట్టు ఎక్కడో ఖండం దాటి 1 గంట ఆరాధించడానికి అక్కడికి వస్తున్నాడంటే ఎంత బిజీగా ఉన్న వ్యక్తి దేవుడికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు చెప్పండి. ఏమనుకోకండి, మీకు కాలాలని ఒక మాట అంటున్నాను, ఏమనుకోకండి. సభకు రారా అంటే నువ్వు చెప్పి బోడి సమాధానం ఏంటి చెప్పనా? చెప్పు.
ఖాళీ లేదు అంట. పంచాయతీ నెంబర్ ఇచ్చారు నీకు? సభకు రారా, చర్చికి రా అంటే ఎవడో చెప్ప, పెద్ద ప్రెసిడెంట్లా చెప్తాడు, ఖాళీ లేదు రేపు వస్తాను అని. నేను దేవుడు చెప్తున్నాను, దేవుడు చాలా మందికి ఇవ్వాలనుకుంటాడండి. దేవుడు ఎన్నో విషయాలు మనుషులకు అనుగ్రహించాలనుకుంటాడు. కానీ ఎందుకు ఇవ్వడం చెప్పనా? ఇలాంటి సోదు కబుర్లు, సన్నాసి మాటలు చెబుతారని దేవుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంచేస్తాడు. నువ్వు ఖాళీగా ఉండే దేవుని దగ్గర రావట్లేదంటే నీకు ఏదన్నా ఇస్తే అసలు కనబడతావు దేవుడి సన్నిధిలో? ఒక నెంబర్ కాదు, ఒక ప్రెసిడెంట్ కాదు, నీకు ఏ పదవి లేదు, అసలు నీకు బిజీ లైఫ్లో ఏమీ లేదు, నీకు సమయం ఉన్నా రావు. మరి ఏం చేస్తావంటే సోఫా సెట్ల మీద 2 కాళ్ళు సాపి టీవీ పెట్టుకుని చూస్తున్నావా? నీకు దేవుడు ఎందుకు ఇవ్వడా చెప్తున్నా? మరి చెప్తున్నాను, నీకు దేవుడు ఎందుకు ఇవ్వడా? నీకు ఏ అధికారం లేకపోతే నువ్వు దేవుని పట్టించుకోవట్లేదు. నీకు ఏ రూపాయి లాభాలు లేకపోతేనే దేవుని పట్టించుకోవట్లేదు. నీ భార్య, నువ్వు, నీ పిల్లలు అసలు దేవుడికి బాగా ఉన్నాడు. దేవుడికి నువ్వు అసలు ఇచ్చే సమయం ఏమీ లేదు. ఎంత ఖాళీగా నువ్వు దేవుడి దగ్గర రాలేకపోతున్నావంటే వారం అంతా కష్టపడు. సోమవారం పోయే పనికి, మంగళవారం పోయే పనికి, శనివారం వరకు పనికి పో. 1 గంట దేవుని దగ్గర రాలేకపోతున్నావంటే నిన్నేమనాలి? నీ చరిత్ర, నా చరిత్ర బైబిల్లో ఎందుకు రాయలేదు చెప్పనా? ఎక్కడ కదలం గనక. వీళ్ళ చరిత్రలు ఎందుకు రాశారు తెలుసా? గవర్నమెంట్ కూడా పక్కన పెట్టి వర్షిప్కి వచ్చారు గనక. నీ చరిత్ర, నా చరిత్ర ఎందుకు బైబిల్ కాలంలో నమోదు చేయబడలేదు? ఎందుకు అప్పుడు ఎందుకు మనం వెళ్ళలేదంటే నాకు అనిపిస్తుంది అంత వైరాగ్యం మనకు లేదు. సభకు రారా, 4 పనులు ఉన్నాయి, సభ చేద్దాం రారా, లేదా సభలో కలుసుందా రా అంటే వచ్చే మనసు నీకుందా? పరిగెట్టే మనసు నీకుందా? అతగాడిని చూడు, ఆ వ్యక్తిని గమనించు. ఆయన గవర్నమెంట్ పక్కన పెడుతున్నాడు, సెలవు అడుగుతుంట. సెలవుకి కారణం ఏమి అడుగుతాడు చెప్పండి? కారణం ఏం రాస్తాడు? నిజ దేవుడిని ఆరాధిస్తున్నాడు కనుక అబద్ధం ఆడకుండా రాయాలి. ఏమని? మేడం, నేను వర్షిప్ చేయడానికి జెరూసలేం వెళ్ళాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. జెరూసలేం వెళ్ళాలనుకుంటే నాకు పర్మిషన్ ఇవ్వండి. జెన్యూన్గా ఉత్తరం రాస్తాడు. నువ్వు నీ లింగులింగమని నీ బోర్డు ఉద్యోగంలో సెలవు పెట్టడానికి మీ మామని ఎన్నిసార్లు చంపేసావు నువ్వు? అస్తమానం చచ్చిపోతుంది మీ మామ. గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న నాకు తెలుసు. అందుకే ఎన్నిసార్లు మామని చంపేస్తాము, ఎన్నిసార్లు అమ్మమ్మని చంపేస్తాము, ఎన్నిసార్లు తాతని చంపేస్తాము. అప్పుడప్పుడు ఒక భయం లేని వాళ్ళు కొంతమంది ఆ మామని చంపేస్తారు. ఆడు మామ మీద కోపం మందులో ఉంది అడిగి, మా మామయ్య గారు చచ్చిపోయారండి నిన్న అంటారు. సెలవు కోసం, బోర్డు సెలవు కోసం వ్యక్తి జెన్యూన్గా రాయ్. సభలు జరుగుతున్నాయి సార్, వర్షిప్ జరుగుతుంది సార్, ఈరోజు సండేనే ఉండాలి సార్. జెన్యూన్గా ఒక లెటర్ రాసి నీ వైరాగ్యంతో నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ శాఖలో నువ్వు సెలవు పొందగలిగేంత వైరాగ్యం వాళ్ళకి చూపించగలవా? అబ్బాయి చూడండి, ఈ వ్యక్తిని చూడండి, నపుంసకుడు. ఎలాగో సందర్భం వస్తే ఒక మాట టచ్ చేసి వెళ్ళిపోతాను. నపుంసకుడు బైబిల్ ఉంది తప్ప నపుంసకురాలు లేదు. లైవ్ వెళ్తుంది, ఎవరైనా నోట్ చేసుకోండి. నపుంసకుడు ఉంది బైబిల్లో, నపుంసకురాలు లేదు. నపుంసకురాలనే ఆ సౌండ్ తప్పు. నపుంసకుడు క్రిస్టియన్ చరిత్రలు మీరు చదవండి. స్టిల్ నౌ ఇప్పటికీ సర్వీస్ చేస్తున్న ఆ ఫారినర్ ఎవాంజలిస్టులు వారి యొక్క చరిత్రలు చదవండి. నపుంసకుడి లక్షణాల్లో నుంచి నపుంసకుడు అయిపోయి, అంటే మగాడుగున్నవాడు ఆడదానిగా అయిపోయిన తర్వాత, వాక్యం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మగాడిగా మారి నేను దేవుని యొక్క జెండర్కి వ్యతిరేకంగా ఉన్నానని ఇప్పుడు మారి సువార్త చేస్తున్న దాఖలాలు ఆ ఇంగ్లీష్ ఎవాంజలిస్టులు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నపుంసకురాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. నపుంసకురాలు కాదు, నపుంసకుడు. నువ్వు మగాడివే అంతే, కాకపోతే లక్షణాలు తేడాగా ఉన్నాయి. మగాడివే, మళ్ళీ చెప్తున్నాను బైబిల్, నపుంసకుడు. ఈ నపుంసకుడు బైబిల్లో సండులు, నపుంసకుడు ఇవే పదాలు ఉన్నాయి. వేషాలు మార్చారని రకరకాల లేదు, వాళ్ళ ఫీలింగ్ వ్యక్తపరిచారు, వాళ్ళ స్వభావం ఎలా ఉందో చెప్పారు. కానీ వాళ్ళ వేషధారణ బాగా నిజ దేవుడు ఎరిగిన తర్వాత నిక్కర్స్గా దేవుడు ఎలా చెప్పాడు అలా బతికారు. ఈ మధ్యకాలంలో ఎవరో ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ ఏంటో తెలుసా? ఈ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఇలాంటి ఇంటర్వ్యూలు, అదే ఆ టైప్ ఇంటర్వ్యూలు ఎక్కువైపోతే ఆ ఇంటర్వ్యూల కింద ఎవడో కామెంట్ పెట్టాడు. ఏమని తెలుసా? ఒరే, ఈ మధ్య మీరు దోమల కన్నా ఎక్కువైపోయారేట్రా అని. ఒకప్పుడు ఎవరో ఉండేవారండి, ఇప్పుడు మీకు మాట చెప్పనా, సొదొమ గొమొర్రా యాటిట్యూడ్ మళ్ళీ సొసైటీకి వస్తుంది. మీరు గమనిస్తున్నారు లేదో?
సొదొమ గొమొర్రా యాటిట్యూడ్. ఒకప్పుడు ఒక్కరో ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ మీరు చూసారా, జెండర్ మార్చేసుకుంటున్నారు, యాటిట్యూడ్ మార్చేసుకుంటున్నారు, అవయవాలు మార్చేసుకుంటున్నారు. ఎంత భయంలేతనం అంటే సుప్రీంకోర్టులు ముందు కూడా నిలబడి, హైకోర్టులు ముందు కూడా నిలబడి మాకు హక్కులు ఉన్నాయి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తూ వారు మాట్లాడుతున్నారు. ఏమో తెలుసా, మాకు కూడా ఈ స్వలింగ సంపర్కం ఏదైతే ఉందో దీన్ని మీరు హానర్ చేయండి అంటున్నారు. సెంటిమెంట్కి ఒక ముసుకేసుకుని మాట్లాడుతున్నారు. పాపం సెంటిమెంట్గా బాగానండి, పాపం సెంటిమెంట్కి ఒక ముసుకేసుకుని మాట్లాడుతుంది. ఆ సెంటిమెంట్ ముసుకేంటో తెలుసా, మనము వాళ్ళను కూడా గౌరవించాలండి, వాళ్ళ మనోభావాలు మన దెబ్బకింటాం కూడా అంటున్నారు. ఏంటి గౌరవిస్తాను అడుగుతాను, ఏం గౌరవిస్తావు అడుగుతాను. ఎవరైనా ఫీలింగ్సే, మగాడికైనా ఫీలింగ్స్ ఉంటాయి, ఆడవాళ్ళకైనా ఫీలింగ్స్ ఉంటాయి, ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి. ఫీలింగ్స్ ఉంటే అడుగుతున్నాను, జెండర్ మార్చేస్తారా? ఫీలింగ్స్ ఉంటే స్వభావాన్ని మార్చేస్తారా? ప్రకృతి విరుద్ధమైన చర్యలు జరిగిస్తారా? మంచిదే ఇది, రేపు పొద్దున భవిష్యత్తుకి మంచిదే ఇది. ఈ మాట అంటున్నాను ఆధ్యాత్మిక తీవ్రతలో, ఆ కొలమానంలో మాట్లాడుతున్నాను. ఆ కొలమానంలో తీసుకున్న వారు తీసుకుంటారు, ఎద్దేవా చేస్తారు. నేను మాత్రం ఓపెన్గా అంటున్నాను, ఆధ్యాత్మిక తీవ్రతలో దైవిక సృష్టిలో రెండు జెండర్స్ ఉన్నాయి, ఒకటి స్త్రీ, రెండు పురుషుడు. కానీ ఎక్స్ట్రీమ్ జెండర్ ఏంటో తెలుసా, పాపానికి పరాకాష్ఠ ఏంటో తెలుసా, ఇదిగో అటు ఇటు కాని జెండర్ వచ్చింది. పాపానికి పరాకాష్ఠ ఇది. అలాంటి పాపానికి పరాకాష్ఠకి నువ్వు మళ్ళీ కితాబులు ఇచ్చి రకరకాలు ఇచ్చి ఆడు ఇంటర్వ్యూలు ఇస్తే ఆ కురగడు ఎవడంటాడండి, ఆడు చూస్తుంటే ఆడికి ఇంటర్వ్యూలు ఆడ ముచ్చడా అని ఆడుతున్న ఆడపిల్ల కన్నా ఎక్కువ తిప్పేసుకుంటుంటాడు. ఆడపిల్ల కన్నా ఎక్కువగా ఆడు సిగ్గు వ్యవహారం నడుతుంది. ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ మళ్ళీ కామెంట్లు, అతనికి లైక్లు, ఎన్ని నడుతున్న లవ్ సింబల్లో. ఇలాంటి వాళ్ళందరి కొరకు క్యారెక్టర్ బైబిల్లో రాయబడింది. ఇదిగో ఈయన చూడు, జీవితం అంటే అర్థం వద్దని దేవుడు చూపించడానికి. ఆర్థిక శాఖామంతులు అంటే ఆ రేంజ్లో కూడా ఇలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడని చూపిస్తున్నాడు. చూడండి, బైబిల్ వారిని ఎటకారం చేయలేదు, బైబిల్ వారు వద్దని చెప్పలేదు. కానీ ఎవరైనా మనిషే గనక ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ ఫీలింగ్లో ఉన్నా మారు మనసు అనేది ఒకటి అవసరమని చెప్పడానికి ఇలాంటి క్యారెక్టర్లు రాశాడు. చూడండి, రాస్తూ ఏమంటున్నాడు, ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. ఆయన గురించి మాట్లాడుతూ 27వ వచనం, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చును. అడుగుతున్నాను, సింపుల్గా చదివేసి కదండి. ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడట, చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నాడట? చీకటి ఖండంలో నుంచి, ఆఫ్రికా ఖండంలో నుంచి, చీకటి ఖండంలో నుంచి ఎక్కడికి వస్తున్నాడట? ఆసియా ఖండంలోకి వస్తున్నాడంటే ఎక్కడ చీకటి ఖండం, ఎక్కడ ఆసియా ఖండం అంటే మన తూర్పు దేశాల వైపుకి వస్తాడు. ఎక్కడో ఆ ఈజిప్ట్ ఆవల, ఆ ఐగుప్తి ఆవల నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఆరాధించిన సింపుల్గా చదువుతున్నాం మనం. ఎంత సింపుల్గా అంటే ద్వారపూడి నుంచి దేవుడిది ఇంద్రమ్మ కాలనీ, ద్వారపూడి నుంచి ఇంద్రమ్మ కాలనీ వచ్చినంత ఈజీ చదువుకుంటున్నాం మనం. ద్వారపూడి నుంచి ఇంద్రమ్మ కాలనీ ఉంది, గేరుమార్చితో వచ్చేస్తున్నాం అంతే, అక్కడి నుంచి ఇక్కడికి. ఇంద్రమ్మ కాలనీకి వచ్చినంత ఈజీ కాదు అని అడుగుతున్నాను. ఆయన వచ్చింది ఎక్కడంటే సుమారు, మీరు నమ్ముతారో లేదో, బైబిల్ ఆ లెక్కలు, ఇప్పుడున్న రిఫరెన్స్ లెక్కల ప్రకారం చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ రాయబడిన లెక్కల ప్రకారం సుమారు 6,000 కిలోమీటర్లు దాటొచ్చాడట. 6,000 కిలోమీటర్ల. ఇప్పుడున్న నవతారం లెక్కల ప్రకారం, ఇప్పుడున్న జాగ్రఫీ మ్యాప్ ప్రకారం 4,200 చిల్లర కిలోమీటర్లు. అప్పుడున్న రూట్ మ్యాప్ ప్రకారం 6,000. ఇంకా గూస్ బంప్స్ వచ్చే మాట చెప్పినా, 6,000 అంటే ఒకవైపు 6,000 అంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే 6,000, 6 12,000 కిలోమీటర్లు. ఇంత జర్నీ చేసి 12,000 కిలోమీటర్లు జర్నీ చేసి ఏం చేయడానికి సార్ అని అడిగితే ఆ సార్ చెప్పే మాట ఏంటి తెలుసా, జస్ట్ ఒక 1 అవర్ వర్షిప్ చేయడానికి. 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏం చేస్తారు సార్ అంటే, ఏం లేదు సార్, ఆ దేవునికి 1 గంట ఆరాధించుకుని ఆయనతో మాట్లాడి వెళ్ళడానికే నేను వస్తున్నాను సార్ అన్నాడట. ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఆయన కామన్ మ్యానా, టూరిస్టా? ఇప్పుడు టూరిస్టులు ఎక్కువైపోయారుగా. ఇప్పుడు ఈ దేశం వెళ్ళి రేపు ఆ దేశం వెళ్ళి టూరిస్ట్ అయినా
సరదాగా తిరిగేంత మనిషా, ఖాళీ ఉన్న మనిషా? ఆయన ఏమైనా కామనమేనా? టూరిస్టా? కాదు. మాంక అసలా కాదు. ఆత్మీయ తీవ్రతలో రగిలిపోతున్న ఒక మత పెద్ద అసలా కాదు. మరి ఎవరో కాదు. ఈయన ఎవరంటే గవర్నమెంట్కి ముఖ్యమైన వ్యక్తి, ఆ గవర్నమెంట్కి కీ రోల్ పోషిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి వస్తున్నాడంటే దివారాత్రులు ఆర్థిక విషయాల మీద బిజీగా ఉండే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ దేవుడికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడంటే తన లైఫ్లో ఏదో టచ్ అయింది ఈ దేవుని గురించి. తన లైఫ్లో ఏదో అర్థమైంది తనకి. తన ఉద్యోగం కన్నా, తన విధి నిర్వహణ కన్నా, వాళ్ళ రాణి యొక్క కమెంట్స్ కన్నా, ఇంత 12,000 కిలోమీటర్ల జర్నీ కన్నా, ఇంత బిజీ లైఫ్లో ఖాళీ లేని ఆయన సమయం కన్నా, అన్నిటికన్నా దేవుడు అనే విషయం ఏదో ఆయనకి టచ్ అయింది తన హృదయానికి. అందుకే ఆ ఒక్క వెలుగే ఆయన 12,000 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఏం జరుగుంటుందంటే రకరకాలు రాసుకొచ్చారు. ఆ రకరకాలు రాసుకొచ్చిన దాంట్లో ఒక ఆయన ఈయన స్టోరీ రాసుకొస్తూ, ఈ నపుంసకుడు స్టోరీ రాసుకొస్తూ ఊహించి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఇది ఊహించి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. దేనికి ఊహించి ఉదాహరణలు ఇచ్చాడు? ఈయన ఎంత బాధపడి ఉంటాడో ఆ బాధపడిన యొక్క పరిస్థితులను ఊహించి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఉదాహరణ చెప్తాను వినండి, బాధేస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి. రాణి గారికి పుట్టినరోజు వచ్చింది అనుకోండి, వస్తుందిగా పుట్టినరోజు రాణి గారికి పుట్టినరోజు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? మీరు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న ఎవరినైనా అడగండి. ఆ యొక్క ఎవరైతే సుపీరియర్ ఉన్నారో వాళ్ళకి జన్మదిన వేడుకలు కానీ, ఈ జనవరి 1 కానీ వచ్చినప్పుడు కిందున్న ఈ యొక్క వ్యవస్థలన్నీ శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తాయి. ఎవరికి? ఆఫీసర్కి. అలా శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇలా ఆఫీసర్ ఇలాగ ఒక డయాస్ లాగా ఏదైనా ఉంటుంది, అక్కడ నిలబడతారు. రాణిగారు సింహాసనం మీద కూర్చుంటారు అనుకోండి, కూర్చున్నారు. ఇప్పుడు లేచి నిలబడ్డారు. వ్యవస్థ అంతా వస్తుంది. ఎవరు? ఈ మంత్రి ఎవరంటే, మేడం మనకి 4 దిక్కులు ఉన్నాయిగా, మన దేశానికి 4 దిక్కులు ఉంటాయిగా, ప్రతి దేశానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులకి 4 గవర్నర్స్ ఉంటారు. 4 గవర్నర్స్ ఉంటారుగా. ఈ 4 గవర్నర్స్ పైన ముఖ్యమంత్రులు ఉంటారుగా. ఈ మంత్రులు వచ్చారనుకోండి, గవర్నర్స్, ముఖ్యమంత్రులు, ఇంకా సైన్యాధిపతులు అందరూ వస్తారు. లైన్కి వస్తారు. ఎవరికి శుభాకాంక్షలు చెప్పడం, బొగ్గ ఇచ్చో లేకపోతే స్థానికంగా తినుబండారాలు ఏముంటాయో అవి పట్టుకుని, అవే కదా. లేదా జీడిపప్పుడు అయితే ఇంకే గొడవ లేకుండా డ్రై ఫ్రూట్స్ అట్టిపోతున్నారు, గొడవ లేకుండా డ్రై ఫ్రూట్స్, పూతరేకులు ఏడు పట్టిపోతారుగా. అలాగే వాళ్ళ ఏరియాలో ఫేమస్ ఫుడ్ దానికి సంబంధించిన ఏవైతే ఉన్నావో అవన్నీ పట్టుకుని వస్తారు. ఇలా పట్టుకుని వచ్చినప్పుడు శుభాకాంక్షలు చెప్తారు. ఈయన ఎవరు? నార్త్ జోన్లో పనిచేస్తున్న గవర్నర్ గారు. మేడంజీ ప్రవేశపెట్టండి. వస్తారు, ఇలాగా చెబుతారు. మేడం గారు చేతులు పట్టుకుంటారు, ఫ్యామిలీతో వస్తారు. చాలా సంతోషం అండి, నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు, థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడు మేడంకి పరిచయం చేసుకుంటాడు. మేడం, నేను పలానా ఏరియాలో నేను మీ కింద నేను పనిచేస్తున్నాను గవర్నర్గా అని చెప్తాడు. తర్వాత ఈవిడ నా భార్య, ఇంకా నా పిల్లలు మేడం, ఇంకా నా చుట్టరికంతో నాతో పాటు మిమ్మల్ని చూడడానికి వచ్చిందంటే వెరీ గుడ్, థ్యాంక్ యూ. కుటుంబ సమేతంగా వచ్చారు, నాకు చాలా సంతోషం. అక్కడ భోజనం చేసి ఖచ్చితంగా వెళ్ళండి, ఎవరో భోజనం చేయకండి, వెళ్ళిపోకండి. తర్వాత మరొక జోన్లో వస్తారు. ఎవరు? సౌత్ జోన్లో పనిచేస్తున్న సీఎం గారు, ప్రవేశపెట్టండి అంటారు. వస్తారు. ఆ సార్ కూడా వస్తారు, పనిచేస్తారు. మేడం, నేను పలానా ఏరియాలో మీ కందాకే క్రింద, మీ గవర్నమెంట్ కింద నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను అని మీకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం, మీలాంటి పరిపాలన ఎల్లకాలం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ థ్యాంక్ యూ సీఎం గారు. ఎవరెవరు వచ్చారనగానే మా వైఫ్ వచ్చింది, మా బిడ్డలు వచ్చారు, నాతో పాటు నా పని చేసే నా జత పని వారు వచ్చారంటే చాలా సంతోషం అండి. కుటుంబ సమేతంగా మీ యొక్క మెన్ పవర్తో వచ్చారు, చాలా సంతోషం. మీరు అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఇలా అందరూ వస్తుంటారు. అందరూ వచ్చిన తర్వాత ఆ గుంపులో ఇప్పుడు నపుంసకుడు కూడా వస్తాడు. మేడం ఆర్థిక శాఖ మంత్రి, పరిచయం చేసుకోవాలి. తెలిసిన వాళ్ళైనా కానీ పరిచయం చేసుకుంటారు. నేను పలానా క్యాడర్లో పనిచేస్తున్నాను, ఇది మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీలాంటి మేడంజీ మాకు ఎల్లకాలం ఉండాలి మేడంజీ అనగానే సంతోషం. ఒకరు వచ్చారు, అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు, మీరు ఒకరు వచ్చారు అనగానే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఓ సారీ సార్, నేను మర్చిపోయాను, మీరు నపుంసకులు కాదా అనగానే ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ ఫ్యామిలీలతో వచ్చారు, కానీ ఆ వ్యక్తికి మాత్రం ఎవ్వరు లేకుండా ఒంటరిగా వచ్చారు. ఇలాంటి పరిస్థితులు బహుశా ఆ ఆస్థానంలో ఆయనకు ఎదురైన ప్రతిసారి ఎంత కుమిలిపోయి ఉంటాడు.
ఇలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు అందరూ పిల్లా పాపలతో భార్య పిల్లలతో వస్తుంటే ఇతనికి మాత్రం ఏ పరిస్థితి లేనప్పుడు ఎంత బాధపడిపోయి ఉంటాడు. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు అందరూ చకచక పకపక నవ్వుకుంటూ పిల్లా పాపలతో ఉంటారు, కానీ ఆయన మాత్రం ఒంటరిగా అందరూ ఉన్నా, చుట్టూ ఉన్నా, అంత అధికారం ఉన్నా, అంత డబ్బున్నా ఎక్కడో వెళితే నేను ఒంటరోడిని అని, ఎక్కడో బాధ మాకెవరు లేరు అని. పలకరించడానికి 100 మంది మనుషులు ఉన్నారు, పని చేయడానికి 100 మంది మనుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇలాంటి ఈవెంట్స్లో ఆయనకి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వెళ్ళిపోతూ 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 ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, ఊహించిన ఉదాహరణలు ఇవి మాత్రమే. ఆయనకంటే ఒక ప్యాలెస్ ఉంటుంది కదండి, ఆర్థిక శాఖ మంత్రి యొక్క హౌస్ ఏదైతే ఉంటుందో హౌస్కి తీసుకెళ్ళిపోతారు. వస్తారు చకచక, పనివారు ఎవరైతే ఉన్నారో చకచక వస్తారు. వచ్చిన తర్వాత నీళ్ళు పెడతారు, స్నానం చేపిస్తారు, మంచి నైట్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ పల్చటి వస్త్రాలు నైట్ డ్రెస్ ధరింపజేస్తారు, తినడానికి భోజనం పెడతారు, భోజనం చేస్తారు. ఆ చక్కగా ఆ శీతల గదులు ఏవైతే ఉన్నావో ఆ గదులు ఆయనకి మంచాలన్నీ సిద్ధం చేసి బెత్తలన్నీ సిద్ధం చేసిన తర్వాత మెల్లగా ఒకరు వస్తారు. ఆ పని చేసే వాళ్ళందరి మీద ఎవరైతే ఆ పిఏ ఎవరైతే ఉన్నాడో గుమస్తాలు అంటాడో వచ్చి, అయ్యా అన్నీ సర్దేశం, అన్నీ అయిపోయినాయండి, మీ భోజనం కూడా అన్నిటికీ సర్దేశం, అంతా అయిపోయింది, రేపు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా మేము రెడీ చేసేస్తాం సార్, అంతా అయిపోయింది, పనివారు ఎవరు వాళ్ళే పనులు చక్కబెట్టేశారు, ఏమనుకున్నంటే మీరు పర్మిషన్ ఇస్తే మా ఇంటికాడ మా ఆడవాళ్ళు మా పిల్లలు ఎదురు చూస్తుంటారు, మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళతాం సార్ అనగానే ఆ పర్మిషన్ అడుగుతున్నప్పుడు ఆ ఆఫీసర్ గుండెల్లో ఏ ఫీలింగ్ ఉంటుంది చెప్పండి. నాకు స్నానం చేయించినోడు కూడా భార్య పిల్లలు ఉన్నారు, నాకు అన్నం పెట్టినోడికి కూడా భార్య పిల్లలు ఉన్నారు, నాకు వస్త్రాలు వేస్తున్నవాడికి కూడా భార్య పిల్లలు ఉన్నారు. అందరూ పనంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నా దగ్గరకు వచ్చి, సార్ మా ఇంట్లో మా వాళ్ళు ఎదురు చూస్తారు సార్, మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తామన్నప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్యాలెస్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒక్కడు నిశ్శబ్దంగా బాధపడుతూ, మనసుకి నిద్ర రాక, ఫంక్షన్కి వెళితే ఫంక్షన్లో బాధ, ఇక్కడికి వస్తే ఇక్కడ బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నా నాకెవరు లేరు. ఆ బాధపడుతున్నప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి నిద్ర పట్టక అలా తిరిగి ఇలా తిరిగి ఆ నిద్ర లేని టైంలో ఆయనకి చదివే అలవాటు ఉందంట. ఆ చదివే అలవాటే యెషయా గ్రంథం చదువుతున్నాడట. ఏ గ్రంథం? యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదివితే బాగా వినండి, యెషయా గ్రంథం చదువుతుంటే ఆ యెషయా గ్రంథంలో ఆయనకు ఒక మాట స్ట్రైక్ అయింది. ఆ మాట ఏంటో తెలుసా? ఎండిన చెట్టు గూర్చి. ఎండిన చెట్టు గూర్చి ఏమంటున్నాడు? మార్గం మధ్యలో వస్తున్నప్పుడు ప్రతిసారి ఎండిన చెట్టుని చూసుకుంటాడు. ఈ పనివారు అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు, లేదా ఈ పనివారు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ఆయన బాధపడుతున్నప్పుడు ఇలా అనుకుంటాడు అనేక సార్లు, ఏమని? ఓహో చెట్టు చెట్టు, నువ్వు ఎలాగైతే ఎండిన చెట్టువో నేను కూడా అలాగే ఎండిన చెట్టు. నువ్వు పేరుకి చెట్టువే, కానీ నీ మీద పచ్చని ఆకు కూడా లేదు. నేను పేరుకి మనిషినే, కానీ నాకే ఫలాలు లేవు. ఇలా బాధపడి ఆచారిపోయి పిల్లలు లేక ఎవరైనా తోడు లేక ఇలాంటి నలిగిపోతున్నావా, అలాంటి వ్యక్తికి యెషయా గ్రంథం చదివే అలవాటు ఉందట. ఆ యెషయా గ్రంథం చదివితే గాలికి, బాగా వినండి, గాలికి ఒకేసారి చెట్టాకులు రెపరెపలు ఒకేసారి ఎలా అయితే ఎగురుతాయో, ఈ వాక్యం చదివిన వెంటనే ఆయన మనసు కూడా అలా రెపరెపలాడేసిందంట. ఏమైందంట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం మనసు పెట్టి చదవండి. ఆ మాట ఎంత బరువుగా ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి, యెహోవాను హత్తుకొను అన్యుడు, నిత్యముగా యెహోవా తన జనులలో నుండి నన్ను ఎలివైనను అనుకొనవద్దు. అన్యుడా, ఈ యెహోవా నిన్ను ఇష్టపట్టలేదు అనుకోకు. ఓ అన్యుడా, ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడు అనుకోకు. ఓ దేవుని ఎరగని అన్య జనాంగమా, ఈ దేవుడు విదేశీ దేవుడు అనుకోకు. ఇప్పటి వరకు సమాధానం లేక ఎండున చెట్టులా వాడిపోయిన అన్య జనాంగమా, నిన్నెవరో చూడలేదనుకోకు, నిన్నెవరో పట్టించుకోవట్లేదు అనుకోకు, నీ గోడు వినేవాళ్ళు ఎవరు లేరని బాధపడకు. ఈ దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు కాదు, అన్య జనాంగమా నీకు కూడా దేవుడే, నీకు నాకు కూడా దేవుడే. ఏమని చెప్తున్నాడు చూడండి, చదువుదాం. షండు నేను ఎండిన చెట్టునని అనుకుని వచనం మళ్ళీ చదవమ్మా. యెహోవాను హత్తుకొను అన్యుడు
నిత్యముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టునని అనుకొనవద్దు. ఇప్పటివరకు ఆయన ఫీలింగ్ ఏంటి చెప్పండి? నీ బతుకు ఎంతో చెప్పండి. ఎండుని చెట్ట, నా బతుకు కూడా అంతే. నీ జీవితం ఎంతో, నా జీవితం కూడా అంతే. నువ్వెలాంటాడువో, నువ్వెలాంటి దానివో, నేను అలాంటి వాడిని. నువ్వు పేరుకే చెట్టువి, నేను పేరుకే మనిషిని. నీకు ఫలములు లేవు, నాకు ఫలములు లేవు అని బాధపడి ఎలాంటి వచ్చినా చదువుతున్నప్పుడు కిందికి 4వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొని షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగము వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుర్లు అనిపించుకొనుట కంటే, ఆ మాట నీకు నాకు ఎలా ఉందో తెలియదు కానీ ఆ బాధ అనిపిస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. కొడుకులు కూతుర్లని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. నీకు పిల్లలు లేరని బాధపడకు, నీకు కూతురు లేరని బాధపడకు, నాకు ఎవరు లేరని బాధపడకు, నాకు భార్య లేదని బాధపడకు, నీకు ఎవరు లేరని బాధపడకు. అసలు నువ్వెవ్వరి కొరకు బాధపడాల్సిన అవసరం. ఎందుకు తెలిసిన? కొడుకులు కూతుర్లు అనిపించుకునే గొప్ప పేరు కన్నా ఒక పేరు ఉంది, నేను పెడతాను మీకు పేరు అన్నాడు. ఈ కొడుకులు కూతుర్లు అంటున్నారా? ఈ కొడుకులు కూతుర్లు మిమ్మల్ని చూస్తారనుకుంటున్నారా? నీ కాలు చెయ్య వంగిన తర్వాత, వీళ్ళ పెద్ద అయిన తర్వాత ఈ కొడుకులు కూతుర్లే ఏమంటారో తెలుసా? రాత్రి విన్నాంగా, మీరు ఒప్పుకోకపోయినా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. మీరు ఒప్పుకోకపోయినా డాడీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ 3వ ఈదులో ఉంది అంటాడు. అది కాదురా, నీ మీద ఎన్నో కళ్ళు పెట్టుకున్నావురా, నీ కోసం మేము ఎన్నో చేయాలనుకున్నావురా, అది కాదురా, నువ్వు ఇలాంటి పని ఏంట్రా, ఇప్పుడు మాకు కాలు చెయ్యి వంగే పరిస్థితులు వచ్చినాయి, మమ్మల్ని చూసుకునే టైంలో నువ్వెవరినో ఆ 3వ ఈదులో చూసాను అంటావేంట్రా, రేపు నుంచి మాకు ముద్దేవాడు పెడతారా, నువ్వు కష్టపడి మమ్మల్ని పోషించాల్సిన టైంలో నువ్వు ఎవరితోనో వెళ్ళిపోతానంటావో ఏంట్రా అని అడిగితే, నాకు అన్నీ అనవసరం మమ్మీ డాడీ, నాకు ఆ గాలి లేకపోతే ఉండలేని అంటాడు వీడు. నేను అడుగుతున్నాను, ఈ కొడుకులు కూతుర్లు చాలామంది అడుగుతున్నాను, ఒకవేళ బిడ్డలు లేని ఎవరైనా చెల్లెలుగా నాన్నలుగా ఉంటే మీకు అందరికి చెప్తున్నాను, అంతేం ఫీల్ అయిపోకండి. ఇలా పుట్టి ఎరగదీసేది ఏమన్నది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దేవుని దయలో ఎదిగితే సరే, వాళ్ళు కలిసి వచ్చే ఒలివ మొక్కలైతే సరే. ఒకవేళ కలిసి రాకపోతే అప్పుడు అనుకుంటాం, అనవసరంగా పుట్టారా మీరు పుట్టకముందే చేతిలో రూపాయి ఆడేదారు, మీరు పుట్టకముందే ఇంట్లో అన్ని వస్తువులు, మీరు పుట్టాకేట్రా మతం అమ్మేస్తున్నారని. మీరు పుట్టకముందే అన్నీ బాగుండే అడుగుతున్నాను. కొడుకులు కూతుర్లు అని పిచ్చకపోయి మీ అందరూ చెప్తున్నాను, కొడుకులు కూతుర్లు ఉండొచ్చు కాక, కానీ ఆ కొడుకులు కూతుర్లు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని బతికేస్తే రేపొద్దు నేను చూసేస్తారు అనుకుంటున్నావా? ఎంత ఎలాంటి కొడుకైనా, ఎలాంటి కూతురైనా గుర్తుపెట్టుకో, నీకు వయసు అయిందంటే వాళ్ళకి బరువే, నువ్వు బరువే. వాళ్ళకి వయసు అయిందంటే బరువే. నీకు తెలియని టైంలో ఆ కోడలు నీ కొడుకు మాట్లాడుకుంటారు, ఇద్దరు అక్కడే వేసేస్తుంది, అక్కడే వదిలేస్తుంది, అన్నీ అక్కడే ఉండిపోతున్నాం, దుప్పట్లు ఉతకలేకపోతున్నాం ప్రతిసారి. ఈ ఎదవనస వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు చూసారా, ఆ సరిగ్గా ఆ సౌండ్ ఆ పెద్దవాడికి వినబడుతుంది, లేదా ఆ పెద్దానికి వినబడుతుంది. ఎంత బాధపడతారండి? మీరు అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు ఇసుక్కుంటారు చూసారా, వాళ్ళు ఇంటలేదు అనుకుని మీరు ఇసుక్కుంటారు. వాళ్ళకి పెట్టలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, అక్కడే టాయిలెట్ పోసేస్తుంది, బాత్రూంలో కూడా వెళ్ళట్లేదు, నీళ్ళు కూడా కొట్టట్లేదు. ఇదంతా వాళ్ళు విన్నప్పుడు సాకరీ చేయలేకపోతున్నాం, పోతే బాండ్ మీ అమ్మ అంటది కదా ఈ కుదిరిలేని కోళ్ళు. ఆ మాట విన్నప్పుడు బాధపడతారు, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి కూతుర్లు కొడుకుల్ని కనే కన్నా యెహోవా అంటున్నాడు, పిల్లలు లేని గొడ్రాలైన నపుంసకుడా, పిల్లలు లేని నపుంసకులారా, గొడ్రాలైన ప్రతి ఒక్కరికి అందరికీ చెప్తున్నాడు, కొడుకులు కూతుర్లు అనిపించుకునేట కంటే శ్రేష్టమైన పేరు మీకు పెడుతున్నా. నిన్నెవ్వరు కొడుకు అని పిలవట్లేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ. నిన్నెవ్వరూ కూతురు అని పిలవట్లేదని బాధపడుతున్నావా? డోంట్ వరీ. మావాడని ఎవరో చెప్పుకోవట్లేదా? ఏం బాధపడకో, నీకు చెప్పుకునేంత స్థితిగతులు లేవా? ఏం వరీ అవ్వకో. మా తాలూకా మావారని నీ స్వజనులే నిన్ను నిలేస్తున్నారా? ఏం బాధపడకో. నీకు పేరు పెట్టి పేరు లేకపోయినా నీ ఊర్లో నీకున్న పేరు కూడా చెడగొట్టే పని, ఏం బాధపడకో. నీ లక్షణాలు ఎద్దేవ చేస్తున్నారా, లేకపోతే నీ పనికి పేర్లు పెడుతున్నారా, లేకపోతే నీ గొడ్రాళ్ళ తనను వంక పెడుతున్నారా, లేకపోతే అసలు నీకు పేరే లేదని అటకారం చేస్తున్నారా? ఏం బాధపడకు, ఏం కాదు. ఎందుకంటే
నీవు నా ఆజ్ఞలను పాటించి నా నిబంధన ఆధారం చేసుకొని యెహోవానైన నన్ను నా విశ్రాంతి దినాలు నా ఆరాధనలు ఏంటో నువ్వు తెలుసుకొని మసులుకుంటే 5వ వచనంలో నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం రాసి ఇచ్చేస్తానట. నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగం ఇచ్చేస్తానంటే దేవుని ఇల్లు అంటే ఏంటండి? ఆ 4 ఎకరాలు దేవుని మాన్యమా? అది కాదు. దేవుని ఇల్లు అంటే ఏంటి? మాగాని కాదు. దేవుని ఇల్లు అంటే దేవాలయం కాదు. దేవుని ఇల్లు అంటే ఇక్కడ యెషయా గారి ఉద్దేశం ఏంటో తెలుసా? నిత్యత్వంలో సెపరేట్ ఇమేజ్ ఉంటుంది మీకు అన్నాడు. గుర్తుపెట్టుకోండి. నిత్యత్వంలో నా ఇంట్లో మీకు గౌరవం ఉంటుంది. ఎప్పటివరకు ఈ లోకంలో మీకు గౌరవం లేదేమో, కానీ ప్రత్యేకంగా పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తా. ఆ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తా. అబ్రహాముని ఎంత ఘనపరిచి పిలిచానో, ఇస్సాకుని ఎంత ఘనపరిచి పిలుస్తానో, యాకోబుని ఎంత ఘనపరిచి పిలుస్తానో, భక్తుల్ని ఎంత ఘనపరిచి ఆ రోజు రండి నిత్య జీవనం స్వతంత్రించుకుంటాని ఆ రోజు ఎలాగైతే వాళ్ళని ఘనపరిచి పిలుస్తానో, నా నిత్యత్వపు ఇంటిలోనికి మిమ్మల్ని కూడా పేరు పెట్టి ఘనపరిచి పిలుస్తాను. ఆ రోజు రండి, మీకును నీలాంటి వారికి సిద్ధం చేయబడిన ఈ నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాను ఆ రోజు పిలుస్తాను. ఆ రోజు మీలాంటి వారి కొరకే స్థలములు సిద్ధం చేస్తున్నాను అన్నాడు ఆయన. మీలాంటి వారి కొరకే, మనలాంటి వారి కొరకే, అంటే వేసారిపోయి జీవితంలో అన్ని వర్గాలుగా ఓడిపోయి సంసారంలో, ఉద్యోగంలో, అప్పుల్లో, ఆర్థికంగా, ఆరోగ్యంలో ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఈ నపుంసకుడి జీవితంలో నుంచి ఈరోజు మనకు ధైర్యం. డోంట్ వరీ, ఏం కాదు, ఆయన వైపు చూడు, ఏం కాదు, ఆయన వైపుకి చూడు. ఈ లోకం నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, నిన్ను చూసినా చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నిన్ను పేరు పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక రోజు ఉంది, నా వైపు చూడన్నాడు ఆయన. ఇలాంటి వచనాలు చదువుతున్నాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరు లేరనుకున్న నాకు ఎవరో ఉన్నారని మాట్లాడుతున్నారు. ఏమీ లేదనుకున్న నాకు భాగమే ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాలు ఎప్పుడైతే చదువుతున్నాడో ఆయన జీవితంలో ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని పులకింత. ఈ బైబిల్తో వచ్చిన కూడా ఒక రచయిత ఏమంటాడు తెలుసా? నపుంసకుడు బాధల్లో ఉండి, బాగా ఉన్నాడు, నపుంసకుడు బాధల్లో ఉండి ఈ బైబిల్ చదువుతుంటే, నపుంసకుడు బాధల్లో ఉండి బైబిల్ని చదువుతుంటే ఈ బైబిల్ నపుంసకుడిని చదువుతుందంట. ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైన గ్రంథం ఏంటి చెప్పనా? ఈ గ్రంథాన్ని నువ్వు చదువు, ఈ గ్రంథం నిన్ను చదువుతుంది. ఈ గ్రంథాన్ని నువ్వు చదువు, ఈ గ్రంథం నిన్ను చదవడం ప్రారంభిస్తుంది. ఈ గ్రంథం నిన్ను చదువుతుందని నీకు అర్థమైన రోజు నీ కాలు నిలబడదుగా. ఎక్కడ ఈ దేవుడని పరిగెడతావు, ఏం చేయని ఈ దేవుని కొరకని పరిగెడతావు. అందుకే చూడండి, ప్రపంచంలో అధికారిక మతాలు 840 ఉన్నాయి. ప్రపంచంలో అధికారిక మత గ్రంథాలు, ఇంకా లెక్కలో లేని మతాలు చాలా ఉన్నాయి. అధికారిక మత గ్రంథాలు 840 ఉంటే, 840 మత గ్రంథాల్లో ఎక్కడ నపుంసకుల్ని గౌరవించిన ఒక రెఫరెన్స్ ఉండదండి. కానీ బైబిల్లో ఒకే ఒక్క ఇలాంటి వాళ్ళను కూడా గౌరవించిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్ ఉంది. నేల మీద ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ ఏ సెక్టార్లో ఉన్న మనుషుల్ని, అసలు కొన్ని గ్రంథాలు అయితే రే మీరు ఊరు సేవరు ఉండండిరా, రే మీరైతే అక్కడ ఉండండిరా, మీరైతే ఈ పని చేయండి రా, రే మీరైతే మీరు తలరా, మీరు భుజాలరా, మీరు తోకలరా, అదిరా. కొంతమంది లెక్కల్లోనే లేరు. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అసలు కొన్ని గ్రంథాల లెక్కల ప్రకారం వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళ జంతువులకి వాళ్ళకి ఒకటే కేటగిరీ ఇచ్చారు. శూద్రుల లెక్కల్లో కూడా ఉండరు. అంటే ఇవన్నీ చదువుతుంటే మనుషుల్ని మనుషులుగానే గౌరవించలేని కొన్ని భయంకరమైన గ్రంథాలు ఉన్న టైంలో అటు ఆడా మగా కాని మనుషులను కూడా గౌరవించిన ఒకే ఒక గ్రంథం చెప్పండి, బైబిల్ మాత్రమే. ప్రతి మనిషిగా మీరు రాజ్యాంగం తిరిగేస్తే రాజ్యాంగ ఫ్రంట్ పేజ్లో పీఠికలు ఇలా రాయబడి ఉంటుంది. ఆ పీఠికలు ఇలా రాశారు, ఏమని చేస్తారు రాశారు? ముందస్తు మాట. ఆ మాటలు ఇలా రాశారు, ఏమని రాశారు? ఆ పీఠిక మీరు చదవండి ఎప్పుడైనా. అందులో ఏమని రాశారు సార్? తర్జన భజ్జన అయ్యారు ఆ పీఠిక రాయడానికి. మేధావులు ఆ బెంచ్లో కూర్చున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ పెద్ద మనుషులు ఎవరైతే కూర్చున్నారో ఈ కౌన్సిల్ అంతా కూర్చున్నప్పుడు ఫ్రంట్ పేజ్లో ఒక పీఠిక రాయడానికి ఒక మాట జోడించడానికి చాలా తర్జన భజ్జన అయ్యారు. ఎంత సర్వే చేశారో. ఆ సర్వే ఏంటో తెలుసా? మనిషిని గౌరవించాలి. దేన్ని బట్టి గౌరవించాలి? రంగుని బట్టి గౌరవించాలా? దర్యాప్తు చేస్తారు. రంగుని బట్టి గౌరవిస్తే నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు. మనిషిని దేని బట్టి గౌరవించాలి? హైట్ని బట్టి గౌరవిద్దామా? పొట్టోళ్ళు ఉన్నారు, పొడవోళ్ళు ఉన్నారు. మనిషిని దేని బట్టి గౌరవిద్దాం? సర్వే చేశారు.
ఆస్తులను బట్టి గౌరవిద్దామా? ఆస్తులు ఉన్నవారు ఉన్నారు, ఆస్తులు లేని వారు ఉన్నారు. మనిషిని దేన్ని బట్టి గౌరవిద్దామని ఇన్ని సర్వేలు చేసిన తర్వాత మేధావులందరికీ తేలిన ఒకే ఒక సమాధానం ఏంటో తెలుసా? మనిషిని దేన్ని బట్టి గౌరవించాలంటే ఆడు మనిషి గనక మనిషిగా గౌరవించాలని పీటికి రాశారు. ఆడు మనిషి, ఆడెవడైనా మనిషి, ఆడి మనిషి గనక మనిషిగా గౌరవించాలి. ఒక అడుగు ముందేసి బైబిల్ ఏమని తెలుసా? ఆడు మనిషే కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం. అది ఏ జెండర్ అయినా ఎవరైనా సాక్షాత్తు దేవుని స్వరూపం. అలాంటి స్వరూపంలో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఒక లస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక వ్యసనం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే పతనమైన ఆదాము దగ్గర నుంచి మనం వచ్చాం కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క పాపంలో కూరుకుపోయి బతుకుతున్న మనందరినీ అర్థం చేసుకునే దేవుడు ఈ బైబిల్ దేవుడు. అందుకే ఈ నపుంసకుడు కూడా అర్థం చేసుకున్నాడు కనుకే ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే ఈ నపుంసకుడు పులకించిపోయాడు. ఎక్కడ ఉంటాడు ఈ దేవుడు? యెషయా గ్రంథం చదువుతుంటే ఈ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఈ పుస్తకం చదువుతుంటే ఈ పుస్తకం ఏంటి నన్ను చదువుతుంది, ఎగ్జాక్ట్ నా ఫీలింగ్స్ అంతా నాకు చెప్తుంది ఏంటి. బాధపడ్డాడు, ఎక్కడుంటాడు? సంతోషపడిపోయాడు. ఎందుకంటే ఈ మనసు సంతోషం ఎక్కువైపోయింది. ఆ సంతోషంలో ఈ నిర్ణయించుకున్నాడు, ఒక్కసారైనా సరే ఈ దేవుని ఆరాధన స్థలం ఎక్కడుంటుందో చూడాలనుకున్నాడు. ఒక్కసారైనా సరే ఈ దేవుని ఆరాధన స్థలం ఎక్కడుంటుందో చూడాలి, వెళ్ళాలి. ఎక్కడుంటుంది? వెంటనే రాణి గారి దగ్గరికి వెళ్ళారు. రాణితో మాట్లాడుతున్నాడు. మేడంజీ, మీకు మాట చెప్పాలి, నేను యెరూషలేముకి ఆరాధించడానికి నేను ప్రయాణం చేసి వెళ్ళాలి, నాకు సెలవు ఇవ్వండి అని అడుగుతాడు. అంతే కదా నేపథ్యం అది. నేను యెరూషలేముకి ఆరాధించడానికి వెళ్ళాలి. నేను ఆరాధించడానికి వెళ్తున్నాను చెప్పజెక్కడ వెళ్ళిపోతూ ఊరుకుంటుంది మేడం? ఖచ్చితంగా ఏం చేస్తుంటాడు చెప్పండి? చెబుతాడు. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటాడు, ఖచ్చితంగా లెటర్ పెడతాడు. ఈ లెటర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మేడం డిస్కషన్ చేస్తుందా చేయదా? ఉద్యోగాలు చేసిన వాళ్ళని అడగండి, 2 రోజులు సెలవు ఇవ్వడానికి ఎన్ని కారణాలు అడుగుతారో. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రావడానికి ఎంత టైం పడుతుంది, ఎక్కడ ఏ ఊర్లో ఉంటావు? దారుపుడు పక్కన. దారుపుడేగా, ఒక రోజు తీసుకోలే అంటారు. అది కదండి, నేనే చూసుకోవాలి దగ్గర ఈ ఖర్చులన్నీ. ఎందుకంటే నేను లెటర్ రాసినప్పుడు రాసేవాడిని పాయింట్లన్నీ నేనే చూసుకోవాలండి, దగ్గరన్నీ ఖర్చులన్నీ ఇవన్నీ కొంచెం చూసుకోవాలి మేడం. మళ్ళీ తర్వాత రాపు ఒక ఎంత టైం మినిమం ఒక 3 days ఇవ్వండి అంటే 3 days ఎందుకు? ఫంక్షన్ ఎప్పుడు? ఎల్లుండి కదా, ఈరోజు వెళ్తావు, ఫంక్షన్ చూసుకుంటావు, సాయంత్రంకి వచ్చే ఆయన వారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ ఫీల్డ్లో వాళ్ళకి అర్థమవుతుంది, సెలవు అంత ఈజీగా దొరకదు. ఇప్పుడు 12,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే నేను అడుగుతున్నా, ఆ రోజుల్లో ఏమైనా కారు ఉందా లేదా ఆటోస్కి వచ్చేస్తాడా? ఆ రోజుల్లో ఏముంది చెప్పండి? కారులు లేవు, ఇలాంటి వేగవంతమైన వాహనాలు లేవు. ఏమున్నాయంటే రథాల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద వచ్చే ఆప్షన్ తప్ప వేరొక అవకాశం లేదు. లేదా బరువులు ఉంటే గాడిదలు తప్ప వేరొక అవకాశం లేదు. సుమారు ఈ ప్రయాణం ఎక్కడి నుంచి అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సరదాగా మీకు ఓపుకుంటే ఇలాంటివి తిరగేయండి, మీకు ఇంకా విశ్వాసం పెరుగుద్ది. మ్యాప్ మీరు గమనించండి, సహారా ఎడారి దాటి రావాలి. ఏ ఎడారి? సహారా ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద భయంకరమైన ఎడారి ఏది చెప్పండి? సహారా ఎడారి. నీకు సహారా అనగానే సాంగ్ గుర్తు రాకూడదు, సహారాలో ఉన్నావా అని. ఎందుకంటే హీరోయిన్లందరూ ఆ సహారా ఎడారిలో షికారులు చేస్తుంటే మీకు సలగుంటుంది అనుకుంటున్నారేమో, తగలడిపోద్ది పగలక్కడ. సహారా ఎడారి భయంకరమైన ఎడారు నాగులు ఉంటాయి. మీరు చూడండి, ఎడారు నాగులు ఉంటాయి. పైగా ఈ సహారా ఎడారిని చీల్చుకుంటూ ఆ పక్కగా ఐగుప్తులో కలిసిపోయే ఒక నది ఉంటుంది. ఆ నది పేరే నైలు. ఈ నైలు నది ఒడ్డున అలా సహారా ఎడారి దాటుతూ అలా రావాలి అంటే నైలు నది దాటాలి, ఈజిప్ట్ దాటాలి, ఎడారి దాటాలి. ఇంత ప్రయాణం చేస్తే కానీ ఆసియా ఖండం రాదు, ఆసియా ఖండం వస్తే కానీ యెరూషలేం అంటే ఇజ్రాయేల్ దేశం రాదు, ఇజ్రాయేల్ దేశంలోకి రావాలంటే ఇన్ని ప్రయాణం చేస్తే కానీ ఇంత అవ్వదు. అడవులు తగులుతాయి, ఎడారి తగులుతుంది, ఇంత తగులుతుంది. ఇంత దట్టమైన ప్రాంతాలన్నీ మెట్ట ప్రాంతాలు దాటితే కానీ అక్కడికి రాదు. ఇన్ని దాటి వెళ్తున్నాను అంటున్నావయ్యా, ఏముందయ్యా దేవుని దగ్గరికి అంటే ఏం చెప్పుంటాడో ఒకసారి ఊహించండి. ఏమయ్యా ఈ మాట అడుగుతున్నాను ఏమనుకోకండి, ఒకవేళ మనకు కూడా సింక్ అయితే కనుక సరి చేసుకుందాం. ఏమయ్యా ఏముందని దేవుడి దగ్గరికి వెళ్తున్నామని అడిగితే ఇలా చెబుతాడు. ఏమని చెప్తాడంటే, మేడం మీరేమని అనుకోండి, దేవుని ఒకసారి అని నేను చూడాలి, ఈ 6,000 కిలోమీటర్లు అని నేను దాటి వెళ్ళాలి. మేడం ఇలా చెప్తుంది బహుశా ఎందుకంటే మళ్ళీ కొంతమంది అటు ఇటు లేని కోడిగుడ్ల మీద పీకారంట. ఆ కోడిగుడ్ల మీద పీకడానికి రెడీ అయిపోయి అలా ఉందా బైబిల్ అలా ఉందా అంట, అందుకే అలా పీక్కండి ఉంటారని చెప్తున్నాను. బహుశా ఇలా ఊహించుంటారు. బహుశా ఏమనంటే,
మేడం అడుగుంటుంది బహుశా ఏమనంటే, యావయ్యా మన ఖండంలో ఎన్నో దేవతలు ఉన్నాయి, మన ఖండంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, విలవెలుపులు ఉన్నారు, కులదైవాలు ఉన్నాయి, ఇన్ని ఉండగా ఇంతమంది దేవుళ్ళు, పుణ్యక్షేత్రాలు, గోపురాలు, ప్రకృతి దేవుళ్ళు ఉండగా ఏ దేవుడు లేనట్టు ఎక్కడో యెరూషలేములో ఉన్న దేవుడికి పోతానట్టున్నావు, ఏముందయ్యా ఈయన ప్రత్యేకత అని అడిగితే ఓ మాట చెప్తాడు సింగిల్ లైన్లో. ఆ మాట ఏంటి చెప్పనా, మేడం నేను చాలా కులదైవాల దగ్గర తిరిగాను, చాలా విలవేలుపుల దగ్గర తిరిగాను, చాలా పుణ్యక్షేత్రాల దగ్గర తిరిగాను, కానీ ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, కానీ ఒక మాట్లాడే దేవుడు ఉన్నాడు మేడం, ఆ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆ మాట్లాడే దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను మేడం అని చెప్తాడు. ఈయన మాట్లాడే దేవుడు ఎక్కడ మాట్లాడాడు? యెషయా గ్రంథం చదువుతుంటే మాట్లాడుతున్నాడు. ఆ గ్రంథాన్ని చదువుతుంటే మాట్లాడుతాను. నేను చాలా గోపురాలు తిరిగాను, చాలా ఇచ్చాను, ఎన్నో చేశాను, కానీ ఏ దేవుడు దేవత నాతో మాట్లాడలేదు, కానీ ఒక మాట్లాడే దేవుడిని చూశారు మేడం, ఆ మాట్లాడే దేవుడిని ఆరాధించాలి. ఆయన మాట్లాడతాడు మేడం అంటే నిజమా? అవును మేడం ఆయన మాట్లాడతాడు, మీరు పర్మిషన్ ఇస్తే సహారా ఎడారైనా సరే దాటి వెళ్ళిపోతాడు మేడం అన్నాడు. సెలవిచ్చింది, బయలుదేరాడు, ఆరాధించాడు, ఆరాధించడానికి బయలుదేరి వస్తున్నాడు. ఏం జరుగుతుందో ఆ వచనాలు చదవండి, ఎంత వింతకుంటాయి ఈ రాత్రి. ఒకసారి చదవడం త్వరగా ముగించుకుందాం. 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేముకు పోవు గాజాకు అరణ్య మార్గమున ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళును. బాగా వినండి, ఒక్కసారి కళ్ళంటి నీళ్ళు వచ్చి ఒక మాట ఉంది ఇక్కడ మార్గం మధ్యలో. అక్కడ చూడండి, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, అలా చెబుతూ కిందికి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది, పరిశుద్ధాత్ముడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడట? ఫిలిప్పును ప్రేరేపించగా అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకున్నామని చెప్పాను. ఈ మాట చదువుతుంటే ఏమర్థమవుతుంది తెలుసా? కన్నీళ్ళు వచ్చే మాట ఉంది అక్కడ. బాగా వినండి, ఒక్క మనిషి కొరకు 2 అదృశ్య ఆత్మలు అక్కడ ఎదురు చూస్తున్నాయి అంట. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏవైతే బాంబులతో దద్దరెళ్ళిపోతుందో ఆ ప్రాంతంలో పరిశుద్ధాత్మ నిలబడి ఉన్నాడట. ఆ పరిశుద్ధాత్మ నిలబడి ఉంటే బహుశా మనం అక్కడ లేం. ఒకవేళ పిలుపు ప్లేస్లోనే మనం ఉండి ఇంకా మ్యాటర్ మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడితో, దేవా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్మ దేవా అని అడిగితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అంటాడట, రక్షణ లేని ఒక నల్ల జాయితీయుడు ఇలా వస్తున్నాడు, అతని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అంటాడట. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మన రాక కొరకు ఎదురు చూడడం ఏంటండి? మీకు ఎలా ఉందో? దేవుడు ఒక రక్షణ లేని వ్యక్తి కొరకు ఎదురు చూస్తాడంటే ఈ బైబిల్ చదువుతుంటే అనిపిస్తుంది. అందుకే సభలు ఎందుకు పెడతారా అంటే, నువ్వు వస్తావు నేను వస్తానని కాదు, చెప్పండి, రక్షణ లేని వాళ్ళు వస్తారని. రక్షణ లేని వారి కొరకు ఈయన రోడ్డు మీదకి వచ్చి నిలబడతాడంటే రోడ్డు మీద నిలబడతాడు, అరణ్యంలో నిలబడతాడు, మార్గం కిక్కిరిసిపోయిన దగ్గర నిలబడతాడు. ఎందుకంటే రక్షణ లేని మనుషుల్ని చూసే దేవుడు ఈ దేవుడు. రక్షణ లేని ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఒక నల్ల జాతీయుడి కొరకు, ఒక పురుషుడా స్త్రీయా తెలియని ఒక నపోసుకుడి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు ప్రభు అంటే, అవును ఎదురు చూస్తున్నాను. ఒక దేవదూత ఎదురు చూస్తుంది, ఒక పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు, ఒక రక్షణ లేని వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు అన్నాడట, నేను ముగించేస్తాను, ఫిలిప్ రథాన్ని ఆపుకో, పరిగెడుతూ చెప్పన్నాడట. చాలాసార్లు చెప్పుకున్న మాట ఒకసారి మీకు చెప్తాను వినండి. రథాన్ని ఆపితే ఏమవుద్ది? రథాన్ని ఆపి కొంచెం డిస్కషన్ చేయొచ్చుగా. ఇదిగో నన్ను పరిశుద్ధాత్మను పంపించాడు, దేవుడు పంపించాడు, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, మాట్లాడొచ్చుగా. ఎందుకు రథాన్ని ఆపట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఆయన రథం మీద కూర్చున్న నపుంసకుడు ఏం చేస్తున్నాడండి? బైబిల్ చదువుతున్నాడు. ఇప్పుడు కనుక డిస్టర్బ్ చేసి రథం ఆపాడే అనుకోండి, ఆ ఫిలిప్పు రథం ఆపితే నపుంసకుడు ఏం ఆపేస్తాడు తెలుసా? బైబిల్ చదవడం ఆపేస్తాడు. ఈ దేవుడు గుండెల్లో ఉన్న మాట ఒకటి చెప్పిన, ఈ దేవుడు మనం బైబిల్ చదువుతుంటే ఎవ్వరూ మనం డిస్టర్బ్ చేయకూడదని కోరుకునే దేవుడు అండి, గుర్తుపెట్టుకోండి. రథం ఆపొద్దు, రథం ఆపావో యెషయా గ్రంథం ఆపేస్తాడు. ముఖ్యమైన భాగాలు చదువుతున్నాడు, చదవని, నువ్వు పరిగెడుతూనే మాట్లాడు. ఎంత మనసు నలిగిపోయి ఉంటుంది, ఎంత ఏడ్చుంటాడు, ఎంత ఏడ్చుంటే ఈ గ్రంథం చదువుతుంటాడు. మార్గంలో, ప్రయాణంలో
ఎందుకు పరిగెడుతూ కూడా, లేదా ఆ రథం మీద పరిగెడుతూ కూడా ఎందుకు చదువుతాడని అపోస్తలుడు కూడా ఆ గ్రంథాన్ని అంటే, ఆయనకి చూస్తున్న చెట్లు ఆయనకి ఆనందం ఇవ్వట్లేదు, ఆయన కనబడుతున్న నక్షత్రానికి ఆయనకు ఆనందం కాదు, కనబడుతున్న కొత్త ప్రాంతాలకు ఆయనకు ఆనందం కాదు, ఈ నేచర్ చూసి పులకించిపోవట్లేదు. ఈ మనుషుడికి ఏది మనశ్శాంతి ఉంది ఆ బాధలు అంటే, ఆ బైబిల్ చదువుతుంటేనే మనశ్శాంతిగా ఉంది. ఆ బైబిల్ చదువుతుంటే ఆయనకు మనశ్శాంతిగా ఉంది కనుక ఆ బైబిల్ మార్గంలో ప్రయాణంలో కూడా చదువుతాడంటే ఎంత ఎంత ఆనందపడుతూ చదువుతున్నాడు చూడండి. నీకు బైబిల్ ఎప్పుడు చదువుతా చెప్పనా, నువ్వు చదివినప్పుడల్లా నీ మనసు ఇలా లేచి కూర్చోవాలి, అంత ఆనందం ఉన్నప్పుడే చదవగలవు. నువ్వు చదవు, నువ్వు ఎందుకు చెప్పు, నీకు చదివిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది, నీకు ఎక్కడ లేని ఊపి వచ్చేస్తుంది, కాళికాదేవిలాగా అయిపోతావు ఇలాగా. నువ్వు బైబిల్ చదువు, ఆనందంతో చదువు, నువ్వు ప్రయాణంలో చదువు. నువ్వు బస్సులో కూర్చున్నప్పుడు చదువుతావో, కారులో కూర్చున్నప్పుడు చదువుతావో, నడుస్తున్నప్పుడు చదువుతావో, ఎలా చదువుతావు చదువు. ఎప్పుడు చదవగలవు తెలుసా, నీకు ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నువ్వు చదవగలవు. ఈ మనుషుడు అందుకే మార్గంలో చదువుతున్నాడు, రథం మీద కూర్చుని చదువుతున్నాడు, ఆ ఇంట్లో ప్యాలెస్ ఉన్నప్పుడు చదువుతాడు, అప్పటికే దేవుడి గురించి చదువుతున్నాడు. ఇతను బేస్ మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు బైబిల్ చదువుతున్నారా? ఎందుకు చదవట్లేదు చెప్పనా, ఆయన మాట్లాడుతున్నాడన్న రుచి మీకు అందలేదు కనుక చదవట్లేదు. నిజంగా ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతాడు నీకు అర్థమైతే నువ్వు చదువుతావు. నేను అడుగుతున్నాను, ఇప్పటికి నువ్వు రెగ్యులర్గా బైబిల్ చదివి ఎన్ని నెలలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా అడుగుతున్నాను, అసలు చదవడమే మర్చిపోయావా? చదువుతున్నావా? బాధ ఉన్నవాడికి అర్థమవుద్ది ఆ బైబిల్ ఏంటో, మాట్లాడే దేవుడు రుచి ఎరిగిన వాడు చదువుతాడు ఆ బైబిల్ ఏంటో. చెప్తే నమ్మరు, చరిత్రలు చదవండి. బైబిల్ చదువుకునే అవకాశం లేకపోతే బాత్రూమ్ కూర్చుంటూ లోపల దాక్కుని బైబిల్ చదువుకుని దేవుని చేత ఆదరణ పొందిన వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? రిటర్న్కి వెళుతున్నప్పుడు ఆ బైబిల్ని ఇంక నేను చెప్పకూడదు, ఆ బైబిల్ని అక్కడ ఆ ఏదైతే రహస్యమైన ఆ ప్రదేశంలో దాచుకుని ఎవరు లేని టైంలో ఆ పేపర్ ఇలా ఇప్పుకుని చదువుకున్న భక్తుల చరిత్ర ఉందంటే మీరు నమ్మగలరా? బైబిల్ ఎక్కువైపోయి ఇంటికి 5-6 బైబిల్ ఎక్కువైపోయి చదివే భక్తులు లేరండి. 5-6 బైబిల్ ఎక్కువైపోయినాయి మనకి. యెషయా గ్రంథం 46 అధ్యాయం ఎక్కడ ఉంది అంటే అన్నారంట. ఆడెవడో బైబిల్ మీద తప్పులు పడ్డానికి తయారైపోయి లింగులింగమని ఆ బైబిల్ మీద తప్పులు పడ్డానికి మన ఎవరైతే జాన్ పాల్ బ్రదర్ ఉన్నారో ఆ జాన్ పాల్ నిలబడి అతనితో డిబేట్ కూర్చున్నాడు. రీసెంట్ జరిగిన డిబేట్లో ఆ డిబేట్లో కూర్చుంటే అతను అడిగాడు, ఫిలిప్పీ పత్రికలో దేవుడేగా యేసుక్రీస్తు అని దేవుడి గురించి అడుగుతున్నాగా, ఇదిగో ఫిలిప్పీ పత్రికలో ఇలా ఉంది అనగానే ఆ తప్పులు పడ్డాకు వచ్చిన ఆ పండితుడు ఆ కుర్రోడు ఏమంటాడు చెప్పిన, పేజీ నెంబర్ చెప్పు అన్నాడు. పేజీ నెంబర్ తెలియకుండానే తప్పులు పడ్డానికి వచ్చేసావు నువ్వు. ఇలాంటి పేజీ నెంబర్లు కూడా తెలియని వాళ్ళు తప్పులు పెడుతుంటే నువ్వు నోరు ఎల్లబెట్టి చూస్తున్నావంటే నేను అడుగుతున్నాను, అసలు నీకు బైబిల్ తెలుస్తుందా? పేజీ నెంబర్ తెలియనోడు కూడా మనం తప్పులు అడగడానికి వచ్చాడు. పేజీ నెంబర్లు ఎక్కడ ఉంటాయి కూడా తెలియనోడు తప్పులు అడగడానికి వచ్చాడు. బైబిల్లో తప్పులు చదువు, ఈ దేవుడు నీతో మాట్లాడితే ఆ తప్పులు అడిగే వారితో నువ్వు మాట్లాడతావు. చదువు. అందుకే ఆయన చదువుతున్నాడు, చక్కగా చదివాడు. ఆ చదువుతున్న ఆయన మాట్లాడుతూ పులకిస్తున్నాడు. అందుకే పిలుపుతో దేవుడు అన్నాడు, అతను నాపొద్దు, చదవని చదువుతున్నాడు. ఆ చదువుతుంటే ఆ మనిషికి ప్రయాణం మీద మనసు లేదు కానీ, చుట్టూ ఉన్న ప్రదేశాల మీద మనసు లేదు కానీ, ఆయనకు ఒక మనసు మాత్రం ఒకరి మీద పడింది. పడాల్సిన వ్యక్తి మీద మనసు పడింది. చదువుతున్నాడు, పిలుపు వచ్చాడు. 30వ వచనంలో పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని అని అడగగా, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలను అని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపుని ఏడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవల్లి వదకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండనో అలాగా ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శకు దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవం ఎవరి మీద భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు. మీకు ఏం అర్థమైందో తెలియదు కానీ మీకు అర్థమైతే మీకు కన్నీళ్ళు రావాలి. మీది మాంసపు గుండె అయితే. చదువుతున్నాడు. కొత్త వ్యక్తి కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ బండి ఎక్కిన వెంటనే ఇక్కడ తినడానికి ఏం దొరుకుతుంది, ఈ ఏరియాలో ఫేమస్ ఏంటి, జాయింట్ బిర్యానీయా, కైమా బిర్యానీయా, ఇలాంటి ఏం అడగలేదు.
ఈ ఏరియాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయా టెంపుల్ కాకుండా అనలేదు. ఒక మాట అన్నాడు, తన మనసు ఒకరి మీద పడ్డది. అయ్యా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, గొర్రెకు వదగ తేబడినట్టు తేబడిన వ్యక్తి ఎవరు? బొచ్చు కత్తిరించి వాని ఎదుట అంత మౌనంగా ఉన్న వ్యక్తి ఎవరు? నలిగిపోయి వేసారిపోయి అంత దీనత్వంలో న్యాయము కూడా దొరకని ఆ వ్యక్తి ఎవరు? కన్నీళ్ళు వచ్చేలా కనబడుతున్న ఈ వ్యక్తి జీవితం తన సంతానమును గూర్చి, తన సంతాపాన్ని గూర్చి వివరించే ఒక్క లేడట, సపోర్ట్ కూడా ఇవ్వలేదంట. అసలు ఎవరూ లేరంట ఆయనకి. ఆయన జీవం భూమి మీద నుంచి తీసివేయబడిందంట. ఎవరైనా నేను అనుకున్నాను కందాకే క్రింద ఉన్నప్పుడు నాదే బాధ అనుకున్నాను. నేను అనుకున్నాను కందాకే క్రింద ఉన్నప్పుడు నాదే ఒంటరితనం అనుకున్నాను. నేను అనుకున్నాను నాకే ఎవరు లేరు అనుకున్నాను. ఇప్పుడు నేను చదువుతున్నాను, నాకన్నా ఈ భూమి మీద ఎంత బాధలు పడినా ఈ వ్యక్తి ఎవరు? ప్రవక్త? ఒకవేళ ప్రవక్త కాకపోతే ఆ వ్యక్తి ఎవరు? నాదే బాధ, నాదే కన్నీరు, నాకే ఎవరు లేరు, నాకే అన్యాయం జరుగుతుంది, నేనెంత ఫీల్ అయిపోతుంటే నాకన్నా ఘోరంగా ఎంత వదకు సిద్ధమైపోయినా ఈ వ్యక్తి ఎవరు సార్? నాకు అర్థం కావట్లేదు. ఈయన జీవితం చదువుతుంటే నా జీవితం ఈయన కష్టాల ముందు ఏ పాటిది అనిపిస్తుంది సార్. ఈయన జీవితాన్ని చదువుతుంటే ఈయన కష్టాల ముందు నా జీవితం ఎంత? గొర్రెలా వదకి చిత్తపడిపోవడం ఏంటి? బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా గొర్రె పిల్ల ఉన్నట్టుండడం ఏంటి? నోరు తెరవకపోవడం ఏంటి? అన్యాయం జరగడం ఏంటి? దీనుడుగా ఉండిపోవడం ఏంటి? భూమి మీద నుండి ఆయన ఆయుస్సుని పీకేయడం ఏంటి? ఇంత చేస్తున్న ఒక్క మాట కూడా అనకపోవడం ఏంటి? ఎవరండి ఎవరండి ఎవరంటే ఫిలిప్పు అడగాల్సిన వ్యక్తిని అడిగావన్నట్టుగా ఆయన ఎవరో కాదు, నా కొరకు చనిపోయిన నజరేయుడైన యేసుడు. ఎక్కడ ఉంటారు సార్ అంటే, చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మహిమాలోకానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఒకరోజు వస్తా అన్నాడు. అది కాదు సార్. ఆయన ఎందుకు సార్ అంత నలిగిపోయాడంటే, నీ పాపాలు నా పాపాలు మీదేసుకోవడానికి వదకు తేబడిన గొర్రె పిల్ల చచ్చిపోయాడు. సార్ నాకు మాట అర్థం కావట్లేదు. ఆయన నా కోసం చనిపోవడం ఏంటి సార్? నా దేశం ఎక్కడా, నా ఉద్యోగం ఎక్కడా, నా పరిస్థితులు ఎక్కడా? ఆయన నా కోసం చనిపోవడం ఏంటి సార్ అంటే, అప్పుడు చెప్తాడు, మనం వదకు తేబడిన మనమే గొర్రె పిల్లల్లో ఉన్నాం. పాపానికి బలి కావాల్సింది నపుంసకుడా నువ్వు నేను. ఆ దేవుని నీతి ముందు ఎవ్వరు నీతిమంతులు కారు. కానీ మనల్ని బతికించడానికి పరలోకమందున్న దేవుడు ఇలలోనికి తన ఔన్నత్యాన్ని వదిలొచ్చాడు. అర్థమవుతుంది ఆయనకి. నేనే అధికారాన్ని వదిలొచ్చాను అనుకున్నాను, నేనే సింహాసనాన్ని వదిలొచ్చాను అనుకున్నాను, నేనే నా యొక్క గౌరవాన్ని వదిలొచ్చాను అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నా దేవుడే తన ఔన్నత్యాన్ని వదిలి ఇలలోనికి వచ్చాడు అనగానే ఆశ్చర్యపోయాడు, బాధపడిపోయాడు. తను ఒక్కసారి నిర్ణయించుకున్నాడు, సార్ ఈయన గురించి నేను ఏం చేయగలను సార్ అంటే, నువ్వేం చేయడం కాదు, నువ్వు ఆయన దగ్గరికి రావడం కాదు, ఆయనే ఈ మట్టి లోకానికి మన దగ్గరకు వచ్చాడు. సరే ఏం చేయాలి సార్ అంటే, ఏమీ లేదు, ఆయనకి సంతోషకరమైనది ఒకటే ఉంది, బాప్టిజం తీసుకో అన్నాడు. ఎంత వింతైన నమోదు చేయబడిన సంఘటన ఇది. ఎంత వింతైన సంఘటన నమోదు చేయబడింది చూడండి. ఈ దేవుణ్ణి తెలుసుకున్నాడు. నాయే బాధలు అనుకున్నాను, నాయే ఇబ్బందులు అనుకున్నాను, ఈయన బాధల ముందు నాయ బాధలే కాదు. దేనికి బాధపడాలో కూడా మానవులుగా నాకు తెలియట్లేదని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, అసలు దేనికి బాధపడుతున్నాం ఒక అర్థం ఉందా మనకి? సంసారానికి బాధపడతాం, డబ్బులకు బాధపడతాం, పిల్లలు లేకపోతే బాధపడతాం, పిల్లలు కలిసి రాకపోతే బాధపడతాం, అప్పులకు బాధపడతాం, జబ్బులకు బాధపడతాం. దేనికి బాధపడతాం ఒక అర్థం ఉందా? ఆయన పడిన బాధల ముందు నీ బాధలేనా? ఆ కలవరగిరిని చూడు, అసలు బాధలేనా? చిన్న చిన్న నొప్పి వస్తే చాలు దేవుని ప్రశ్నిస్తున్నావు నువ్వు. చిన్న బాధ వస్తే చాలు దేవుని ప్రశ్నిస్తున్నాను. ఏంటి నా జీవితం ఇలాగ నీ జీవితం ఎలా అయిపోయిందంటే, ఈయన జీవితం చూడు ఎలా అయిపోయిందో. దేవుడు దీనుడికి వస్తే ఈయన జీవితం చూడు, ఎడారిలో అప్పుడే మొలిసిన పచ్చని మొక్కని పీకేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అలా పీకేశారు ఆయన జీవాన్ని. ఎవరినైతే ప్రేమించి ఇక్కడికి వచ్చాడో ఆయన్నే ఈ మనసులో చంపేయడానికి సిద్ధమైపోతే మౌనంగా ఉండిపోతే ఆయన ముందు నీకేమర్థమవుతుంది? ఈ ప్రేమ నీకు అర్థమైతే నీ గొడవలే కాదు, నీ బాధలే కాదు, నీ ఇబ్బందులే కాదు. కలవరగిరిని చూడు, నీకు ఎప్పుడు బాధేస్తున్నా కలవరగిరిని చూడు. ఆ కలవరగిరి మీద ఆయన ప్రాణత్యాగం నీకు అర్థమైతే, ప్రభువా నీ బాధల ముందు నా ఈ బాధలే కాదు ప్రభు. ఒక నపుంసకుడికి అర్థమైంది, ఒక ఆర్థిక శాఖ మంత్రికి అర్థమైంది, నీకు అర్థమవట్లేదు.
నీ బుర్రకెక్కట్లేదు. నీకు సువార్త అర్థమైతే అసలు నువ్వు ఏ బాధలైనా ఇట్టే 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 జయించగలవు నువ్వు. రాని ఏ బాధలు వచ్చినా ఆయన పడిన బాధల ముందు నా ఈ బాధల, ఆ ప్రవక్తలు పడిన బాధల ముందు నా ఈ బాధల, ఆ నీతిమంతులు పడిన బాధల ముందు నా ఈ బాధల, వాళ్ళు చేసిన ఆరాధనల ముందు మా ఒక ఆరాధనలా. కంపేర్ చేసుకో. కలవరిగిరిని ఎలా చూస్తున్నావో చూసుకో ఒకసారి. చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఏం చేయమంటారు సార్ అంటే, బాప్టైజం తీసుకోండి, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఆటంకం ఏంటి? ఈరోజు రక్షణ లేని వారు ఎవరైనా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ అడుగుతున్నాను, ఆయనకి ఆ సబ్జెక్ట్ అర్థమైన తర్వాత పక్కన నీళ్ళు చూసి నాకు బాప్టిజం ఇచ్చేయమన్నాడు. ఈ రోజున అడుగుతున్నాను, నీకు ఇంకా రక్షణ లేకుండా ఇక్కడ కూర్చుంటే నువ్వు ఆర్థిక మంత్రివా అని అడుగుతున్నాను. నువ్వు ఇంకా రక్షణ లేకుండా కూర్చున్నాడు, సీఎంకి పిఎమ్మా పిఏ నువ్వేమన్నా? నీకు అంత ఖాళీ, రక్షణ తీసుకోలేనంత ఖాళీ నీకేముంది? నేడో రేపో ఏదన్నా జరగకూడని జరిగితే ఏమైపోతావు? నీ ఆత్మ నువ్వేమైపోతావు ఒకసారి రాసి పెట్టుకో. దిక్కు దిమానం ఉండదు. మళ్ళీ అడుగుతున్నాను, ఒక్కసారి పాతాళంలో పడ్డామో యేసుప్రభు రక్తం కూడా అక్కడ వచ్చి నిన్ను నిడిపించే ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు నీతో అక్కడతో ఆగిపోయింది. పాతాళానికి పోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చే అవకాశంలో ఒక రక్షణ లేకపోతే ఈ రాత్రి నీకు మళ్ళీ చెప్తున్నాను, రక్షణ తీసుకో, ఆ దేవుడితో మాట్లాడు, ఈ గ్రంథాన్ని చదువు, ఇలాంటి ప్రార్థనా సహవాసాల్లోకి వెళ్ళు, ఈ స్థానిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కలగజేసుకో, అక్కడ ఏదో ఒక పాత్ర పోషించు. చాలు నీ సోది గొడవలో, చెత్త గొడవలో, నీ బిజినెస్ అన్నీ చాలు, అవి జరిగిన కాడికి చాలు. దేవుని కొరకు ఏం చేయాలో నేర్చుకో. కన్ను మూస్తే ఏమైపోతానో ఒక భయం నీకు స్టార్ట్ అయితే నేర్చుకో. ఆ దేవుడితో కలవు. చాలు ఇక ఆ సాడీలు చెప్పుకుని అలా చెప్పుకుని ఎలా తిరిగి అలా తిరిగి ఆ ఇంటి మీద పడి ఈ ఇంటి మీద పడి ఆ గొడవలు ఈ గొడవ ఈ పెంట గొడవలు అన్నీ చాలు. నీ రక్షణ జీవితం ఏమవుతుందో ఒకసారి నిన్ను చెక్ చేసుకో. ఏ దేవుడి దగ్గర పో, ఏ దేవుడు నీతో మాట్లాడు, ఏ విలవెలపి దగ్గర పో, ఏ విలవెలపి నీతో మాట్లాడు. కానీ ఈరోజు నీకు అర్థమైతే, నీకు నిజంగా మనసు పనిచేస్తే, ఈ దేవుడు ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గమనించు. ఈయన మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది జేమ్స్ కాదు, ఈ మాట్లాడుతున్నది ఇక్కడ వ్యక్తులు కాదు, ప్రసాద్ గారు కాదు, ఇమాన్యుయల్ గారు కాదు, ఇక్కడ మాట్లాడుతున్న మోజెస్ గారు కాదు, ఎవరో కాదు. ఈ బైబిల్లోని ఈ దేవుడు ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడే దేవుడు ఎలా మాట్లాడుతాడు? ఇదిగో ఇలానే ఈ లేఖనాల్లోంచి మాట్లాడతాడు ఆయన, ఈ వాక్యాల్లోంచి మాట్లాడతాడు ఆయన. మాట్లాడాడు 36వ వచనంలో, వారు త్రోవలో ఎలుచుండగా నీళ్ళు ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించి, పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచు ఉన్నానని ఉత్తరం ఇచ్చెను. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిజం ఇచ్చెను. వారి నీళ్ళలో నుండి ఎడలు వచ్చినప్పుడు, మీరు గమనించండి. నేను అనుకుంటున్నానండి, చరిత్రలో రాయబడిన మాట, యెరూషలేం మందిరానికి వెళితే, యెరూషలేం మందిరం, మీకు ఎవరైనా చుట్టాల పట్టాలు ఎవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటే అడగండి. యెరూషలేం గుమ్మం బయట ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో కొన్ని పేర్లు రాసి ఉంచుతారు. ఆ బోర్డులో ఏమని రాస్తారు తెలుసా? అన్యులు కానీ, సండులు కానీ, అవయవాలు అంటే మర్మాంగాలు నలిగిన వారు కానీ ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి వీలు లేదని ఒక బోర్డు ఉంటుంది కుడివైపు. మీరు ఎప్పుడన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. నేను అనుకుంటున్నాను, బహుశా ఆయన లోపలికి వెళ్ళాడో, కనీసం చూశాడో, కనీసం ఆరాధన స్థలంలో అడుగు పెట్టాడో లేదో నాకు తెలియదు, కానీ జస్ట్ అక్కడ అలా ఎక్కడో బయట ఆరాధించి వచ్చేది. ఎందుకంటే నపుంసకుల్ని దేవాలయం లోపలికి రానివ్వరు. కానీ రివర్స్ ఏంటి చెప్పనా, నువ్వు లోపలికి వెళ్ళడం కాదు, చెప్పండి, ఆ లోపల ఉన్న దేవుడే నిన్ను ఎదుర్కోవడానికి బయటకు వచ్చేసాడు. ఇదే పిలుపు చెప్పాడు. నువ్వు లోపలికి వెళ్ళడం కాదు, నీ దగ్గరికే దేవుడు వచ్చాడు. నమ్ముచున్నావా? అవును, దేవుని కుమారుడిని నమ్ముచున్నాను, నా కోసం వచ్చాడని నమ్ముచున్నాను, నా కోసం చనిపోయాడని నమ్ముచున్నాను. అంతే. ఆ వార్త భుజం మీద పోసుకుని వెళ్ళిపోయాడు. సంఘ చరిత్రలో కొన్ని రెఫరెన్స్ రాయబడ్డాయి. సంఘ చరిత్రలో రాయబడిన రెఫరెన్స్ ఏంటో తెలుసా? ప్రపంచంలో క్రైస్తవ దేశంగా అత్యధిక శాతం నమోదు చేయబడిన దేశాల్లో ఒక దేశం ఏంటో తెలుసా? ఇథియోపియా. ఎక్కడి నుంచి క్రిస్టియానిటీ ప్రారంభమైందంటే సంఘ చరిత్ర ఆధారాల ప్రకారం ఈ నపుంసకుడు వెళ్ళిన తర్వాత క్రిస్టియానిటీ యొక్క రేస్ పెరిగిపోయిందంట. ఒక్క నపుంసకుడు మారితే తన దేశం చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ భగవనండి, తన దేశంలో ఉన్న వారందరినీ మార్చడానికి ఒక ఫలింపలేని ఎండిన చెట్టు ఫలభరితంగా మారిపోయింది. ఒక ఎన్నిక లేని విత్తనం అనేక మందికి రక్షణ వలంగా మారిపోయింది.
నపుంసకుడు ఒక దేవుని కొరకు ఎలిగితే ఆ దేశానికి క్రైస్తవ దేశంగా మొట్టమొదటి నమోదు లిస్టులోనికి అత్యధిక శాతం నమోదు చేయబడిన జాబితాలోకి వచ్చేసింది. తన తర్వాత క్రైస్తవ్యం వ్యాపించిందని నానుడి సంఘ చరిత్రలో. నేను ముగించేస్తున్నాను కొన్ని క్వశ్చన్స్ అడిగి. మనకు బైబిల్ ఉంది, 66 పుస్తకాలు ఉంది. అంత ఆర్థిక శాఖ మందిరికి 66 పుస్తకాలు లేవు. చెప్పండి. ఒకే ఒక్క పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు చెప్పండి. యెషయా గ్రంథం. ఒక్క పుస్తకం చెబితేనే దేశం దాటి ఖండాలు దాటి తన చుట్టూ ఉన్న వారిని మార్చుకుంటే నీకు ఒక పుస్తకం ఇవ్వలేదు. 66 పుస్తకాలు ఇస్తే జిప్పేసి లోనెట్టావు నువ్వు. ఆయన ఒక్క పుస్తకం చదివే ఎంత కదిలిపోయి తన సింహాసనం చుట్టూ ఉన్న వారిని కదిపిస్తే ఒక్క పుస్తకానికి నీకు 66 పుస్తకాలు ఇచ్చాడు. రెండవ ప్రశ్న, ఆయన దేశం మొత్తం మీద ఒక్క చర్చి లేదు. నీకు సొంత చర్చ్, సొంతంగా ఒక పాస్టర్ గారు, అది వివరించడానికి ఆదివారం పులిపేట మీద ఒక ఆయన నిలబడ్డం. నీకు ఎంత ఇచ్చినా నీకు చర్చికి వెళ్ళడానికి ఎంతో ఒళ్ళు బద్ధకమో నీకు. ఆయనకి చర్చ్ ఉంటే బాగుండు, వారం పోదామని చూస్తున్నాడు. ఆయన ఎక్కడో ఖండం అవతలుంటే ఖండం దాటి వెళ్ళాడు చర్చికి. నీకు చర్చి ఈ ఈదు దాటితే ఆ ఈదులోకి వెళ్తే వచ్చేది నీకు, ఈ ఊరు దాటితే ఆ ఊరు వెళ్తే వచ్చేది నీకు, 1 కిలోమీటర్ దాటితే అవతల కిలోమీటర్లు నీకు చర్చ్ ఉంటుంది. ఆ చర్చికి పోవడానికి కూడా నీకు ఎన్ని వంకలో. ఆదివారం లెగవు నువ్వు, ఆదివారం మెలుగు రాదు, ఆదివారం వెళ్ళాలనిపించదు, ఆదివారం ఒక బాధ్యత ఉండదు. ఆయనకి చర్చి లేకదు, ఆయనకి చర్చ్ ఉంటే బాగుందని చూసి నీకు ఎన్ని చర్చలు? ఈదికి 70 చర్చలు ఉన్నాయి. ఇప్పుడు కదులుతున్నావా? 66 పుస్తకాలు ఇచ్చాడు, కదులుతున్నావా? పిలుపుకి బాగానండి. ఖండం దాటి వస్తే కానీ బైబిల్ అర్థాలు ఇవని వివరించి ఒక పిలుపు లాంటోడు దొరకలేదు. ఆయన పిలుపు లాంటోడు దొరకలేదు నపుంసకుడు. నీకు ఫోన్ చేస్తే వివరించే వాళ్ళు ఉన్నారు, గూగుల్లో వివరించే సౌలభ్యం ఉంది, నీకు రెఫరెన్స్లు ఉన్నాయి, వాడికి బైబిల్ ఉన్నాయి. ఎంత వివరించే అంత సౌలభ్యం నీకున్నా ఈ బైబిల్ నువ్వు చదువుతున్నావా? నీకు వివరించే నాదులు ఉన్నారు. నన్ను అడుగు, నేను తెల్లవారులు చెప్తాను. నేను అడగండి, తెల్లవారులు చెప్తారు. మిమ్మల్ని ఎవరు ఫోన్ చేస్తాడు, బ్రదర్ మాకు ఈ డౌట్ అర్థం అవ్వట్లేదు అని అడుగు. తమ్ముడు ఇది దీని అర్థం అని నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు. చెల్లి ఇది దీని అర్థం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నీకు ఇంత వివరించే అనుభవం కలిగిన వారు నీకున్నా నువ్వు చదువుతున్నావా? పిలుపు ఒక్కసారి ఉంటేనే ఏంటి సార్ దీని అర్థం అని నేర్చుకోండి. 66 పుస్తకాలు ఉన్నాయి, ఒక్క వచనం నీకు అర్థమైందని అడుగుతున్నాను. ఎంత ధైర్యంగా బతికెత్తున్నావో. ఈ సువార్త ముందా, ఆ సువార్త ముందా, ఏది అర్థం అవుతుంది? అపోస్తలుల గారు ఎప్పుడు రాయబడి దీనిలోంచి లెటర్స్కి లింక్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా కంటిన్యూ చేస్తుంది, సిస్టమేటిక్గా ఎలా అంటారు, ఈ ఋతు గ్రంథానికి న్యాయాధిపతులకు మధ్యన సంబంధం ఏంటి, ఈ రాజుల చరిత్రకి రాబోతున్న రాజుకి ఇన్ని ఉన్నాయి తెగనవి. పరిపాలన అంటున్నారు, సింహాసనం అంటున్నారు, దేవదూతలు అంటున్నారు, ఆగమనం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఈ సబ్జెక్ట్స్ అన్ని ఏంటి ప్రధాన అడిగే వాళ్ళు ఉన్నారా? ఒక్క నపుంసకుడు చూడండి. నువ్వు చర్చికి రాకపోతే అడుగుతున్నాను, నువ్వు చర్చికి రాకపోతే నీ దేవుడు బాధపడతాడు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు నిజంగానే చెప్తున్నాను, బాధపడతాడు. నీ దేవుడు బాధపడతాడు. అయ్యో ఇన్ని సౌలభ్యం ఇచ్చినా, ఇన్ని చేసినా నా బిడ్డ సంఘానికి రావట్లేదని బాధపడతాడు ఆయన. ఒకవేళ నువ్వు చర్చికి వస్తేనే మళ్ళీ చెప్తున్నా, నువ్వు చర్చికి కానీ నువ్వు బయలుదేరి వస్తుంటే ఈ దేవుడు ఎలాంటి చెప్తున్నా, నీకు ఎదురు వచ్చేస్తాడు. నువ్వు ఎక్కడ వస్తున్నావు, నీకు ఎదురు వస్తాడు. నువ్వు రా అన్నట్టు ఎదురు వచ్చేస్తాడు ఆయన. రేపు ఆదివారం మానకుండా నీకు ఈ మాటలు పనిచేస్తే వెళ్ళు నీ స్థానిక సంఘానికి, నీకు ఎదురు వస్తాడు ఆయన. ఈ దేవుడు ఎదురొచ్చే దేవుడు. నువ్వు ఆయన దగ్గర రావడం కదా, ఆయనే రా నా బిడ్డ రా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను రా, ఆయన ఎదురు వస్తాడు ఆయన. నేను ముగించేస్తున్నాను. నపుంసకుడయుండి కూడా ఇన్ని ఫలిస్తే, నపుంసకుడయుండి ఏమీ లేకపోయినా ఇంతగా ఫలిస్తే, అన్నీ ఉండి ఫలించకపోతే ఆయన నపుంసకుడు అంటారా, మనం నపుంసకులం అని చెప్పండి. ఎవడు నపుంసకుడు? ఏమీ లేకపోయినా ఫలించిన ఆయన నపుంసకుడా? అన్నీ ఉండి ఫలించిన మనం నపుంసకులమా? మనమేనండి ఆడంగోలు. మళ్ళీ చెప్తున్నాను, మనమేనండి ఫలించిన అటు ఇటు కానోళ్ళు మనమే. అటు దేవుడు ఉంటాడు, ఇటు లోకం ఉంటుంది, అటు ఇటు కానోళ్ళు మనమే. అన్నీ ఉన్నా బాగా ఉండండి, అన్నీ ఉన్నా ఫలింపు లేని మనమే గొడ్డోళ్ళు, మనమే అటు ఇటు కానోళ్ళు, మనమే నపుంసకులు. ఏమి లేకపోయినా ఫలించారు చూసారా? ఎవరండి ఆయన నపుంసకుడు అన్నది? అందుకే అన్నాడు, నువ్వు నపుంసకుడు కాదు, నీకు ఒక కొత్త పేరు. నువ్వు నపుంసకుడు కాదు, ఒక కొత్త పిలుపు. నా ఇంట్లో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం. ఇదిగోరా నా సంఘానికి వచ్చో, నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తాం. దుఃఖ హృదయంతో వెళ్ళినవాడు సంతోష హృదయంతో వచ్చాడు. మాట్లాడే దేవుడు, మేడం నాతో మాట్లాడాడని కనబడిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ తిరిగాడు. ఆయన నమ్మిన దేవుణ్ణి
అనేక మంది నమ్మేలా మార్చాడు. ఈ రాత్రి 3 రోజులు దేవుడు నీతో మాట్లాడితే, ఈ మాట్లాడే దేవుడు మాట్లాడతాడన్న అనుభవం నీకు వస్తే, నీకు కనబడిన వాళ్ళందరికీ నీ రాజు కోసం చెప్పుకుంటూ తిరుగు. ఆయన మాట్లాడతాడయ్యా, ఆయన మాట్లాడతాడయ్యా. నీకు ఏ బాధ ఉన్నా మాట్లాడతాడయ్యా, నీకు ఏ ఇబ్బందులున్నా మాట్లాడతాడయ్యా. ఆయన పడిన బాధల ముందు ఆయన బాధలు కాదయ్యా అని చెప్పుకుంటూ తిరుగు. నీ దేవుడు ఎల్లకాలం నీ చేయబట్టుకుంటాడు, నీతో ఉంటాడు. ఈ దేవుడిని ఎప్పుడు ఎడవకండి, ఈ బైబిల్ చదువుని ఎప్పుడు మానకండి, ప్రార్థించడం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ దేవుడి పని, ఈ దేవుడి సభ, ఈ దేవుడి వాతావరణం, ఈ సువార్త ఎక్కడ టైం ఉంటే అక్కడ పరిగెట్టండి. ఎంత ఈయన కొరకు చేయాలనుకుంటే అంత చేయండి. ఓపుకున్నంతకాలం పరిగెట్టండి. మంచం పెట్టే టయానికి మంచం మీద పరుండి ఇక పరిగెట్టలేక అన్ని సత్తువు తగ్గిపోతే ప్రార్థిస్తూ చచ్చిపోండి. అంతకన్నా జీవితం ఇంకేం లేదని ధన్యకరమైన జీవితం. ఓపుకున్నంతకాలం పరిగెట్టండి, కళ్ళు కనబడినంతకాలం చదవండి, మీకు వినబడినంతకాలం వాక్యం వినండి, నేర్చుకున్నంతకాలం నేర్చుకోండి. ఈ బైబిల్ని పట్టుకుని నలిపేయండి. ఈ దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడతాడు. ఆ మాట్లాడే దేవుడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు మనసు పని చేస్తే అలాగే లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కలదరవద్దు, పక్కవారి ఫీలింగ్స్ అసలు మీరు చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. ఈ దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే, ఇప్పటివరకు నువ్వు బైబిల్ చదవలేనందుకు నపుంసకుడు నాకన్నా గొప్పవాడని నీకు అనిపిస్తే, దేవా నేనే ఏ లింగానికి, ఏ మాదిరికి, ఏ లోకానికి, ఆత్మీయతకి, దేనికి చెందినవాడిగా, గొడ్డివాడిగా బతుకుతున్నది నేనే అని నీకు అనిపిస్తే ఒప్పుకో. బాధపడుతూ ఏడుస్తూ ఆయన అడుగు, దేవా నేను చర్చికి వస్తే మార్గం మధ్యలోనే నా కోసం ఎదురు చూస్తావన్న విషయం నాకు ఇన్ని రోజులు అర్థం లేదు ప్రభు అని నీ మనసు పనిచేస్తా ఆయన అడుగు. నువ్వు సంఘానికి తండ్రి నా రాక, నేను రావడం చూసి తండ్రి నా కుమారుడు, రక్షణ లేని నా కుమారుడు, ఆత్మీయతలు ఎదగలేని నా బిడ్డ నా సన్నిధికి వస్తున్నారని తండ్రి మా కొరకు నువ్వు ఎదురు చూస్తావని మేము చదువుతుంటే మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది తండ్రి. మీరందరికీ దేవుడే దేవా. తండ్రి మీ కుమారుడు యొక్క బాధలు మేము చదువుతున్నప్పుడు తండ్రి మా సంసారంలో బాధలే కాదు దేవా, మేము పడిన అప్పుల బాధలే కాదు తండ్రి, మా రోగాలే కాదు తండ్రి, మేము అన్నీ వదిలి మీ దగ్గరకు వస్తున్నామని చెప్పుకుని అసలు గొప్పే కాదు దేవా. మీ సుతుడే మా కోసం అన్నీ వదులుకొని సమానుడిగా ఉండే భాగ్యాన్ని వదులుకొని మా దగ్గరకు వచ్చాడు. ఎందుకన్నా ఏం కావాలి తండ్రి? ప్రతిరోజు మాతో మాట్లాడాలని తండ్రి 66 పుస్తకాలు రాసి ఇచ్చి తండ్రి మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీతో మాట్లాడలేనంత బిజీ అయిపోయాం దేవ. మేము మీతో మాట్లాడలేనంత తండ్రి ఖాళీ దొరకనంత బిజీ వ్యక్తులు అయిపోయాం తండ్రి. మీరు ఎక్కడ మాట్లాడతారేమో అని జిప్పేసి మరీ పక్కన పడేసాం దేవా. అవును క్షమించండి. మీ గ్రంథాన్ని మేము చదువుతాం. ఒక్క పుస్తకం చదివినవాడే తన జీవితాన్ని అంత మార్చుకుంటే తండ్రి 66 పుస్తకాలు తండ్రి మేము ఎంత ధన్యులం దేవా. అయినా మేము చదవకపోతే మీరంటే మాకు లెక్కలేదు, మీరంటే లోకువా తండ్రి. మీరు మాకు దగ్గర అయిపోయేసరికి తండ్రి మిమ్మల్ని మేము లోకు కట్టేసాం దేవా. ఇస్తాడులే, చేస్తాడులే, చేయకపోతే ఏం చేస్తాడులే అని ఒక తెలియని ఆత్మీయ గర్వం మాలో తండ్రి దోబూచులాడుతుందేమో తండ్రి. అవును క్షమించండి దేవా. ఆర్థిక మంత్రి అంత తగ్గించుకుని వస్తే మాకు ఏ పదవులు లేవు, ఏ అధికారాలు లేవు, అంత బిజీ జీవితాలు కూడా మాకు కావు తండ్రి. అంతంత మాత్రం దారిద్ర్యకు దిగువను బతుకుతున్నా, మధ్యతరగతికి దిగువ బతుకుతున్న అంతంత మాత్రం జీవితాల్లో తండ్రి మేము ఎలా ఉంటే తండ్రి మేము ఎంత పొగరబట్టి బతుకుతున్నాం దేవా. అవును క్షమించండి తండ్రి. మాట్లాడే దేవుడు ఉన్నాడని తండ్రి మేము ఇతరులకు ఎలా చెప్పగలం తండ్రి మీతో మేము మాట్లాడకపోతే? ఈ అనుభవాన్ని తండ్రి వాళ్ళకి ఎలా మేము చాటగలం తండ్రి మేమే మీతో మాట్లాడకపోతే? చుట్టూ ఎన్నో నమ్మకాలు వెలసిల్లాయి, చుట్టూ ఎన్నో ఎక్కిరించే సందర్భాలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ మీరు నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, చరిత్రలో వాస్తవమైన దేవుడు, ఆయన మన కొరకు ఎదురు చూసే దేవుడు అని మేము ఎలా చెప్పగలం తండ్రి? మేము మీతో మాట్లాడినప్పుడే కదా దేవా మాట్లాడారు. 3 రోజులు మాట్లాడారు తండ్రి. ప్రతి వ్యక్తి కదిలించేలా తండ్రి ఈ ప్రసంగికుల నోట నుంచి తండ్రి మీరు మాట్లాడారు. దీవించండి, మార్చండి. ఇక జరిగినవన్నీ వీళ్ళ పక్షమున తండ్రి నేను ఒప్పుకుంటున్నాను దేవా. ఈ రోజు నుంచి మేము అలా ఉన్నామని తండ్రి మేమందరం కలిసి మీకు మాటిస్తున్నాం తండ్రి. మీ వాక్యం చదువుతాం, మేము ప్రార్థిస్తాం, మీ సన్నిధికి తండ్రి పరుగులు తీస్తూ పరిగెడతాం. రక్షణ లేకపోతే రేపే తండ్రి మేము నీటి బాప్టిజంలోకి అడుగులు వేస్తాం, ఆత్మీయంగా జన్మిస్తాం. స్థానిక సంఘంతో కలిసి దైవజనుడు చెబుతున్న ప్రతి మాట రాసుకుంటాం. ఇది ఎవరిని గురించి చెబుతున్నాడు దేవుడని తెలుసుకొని నేర్చుకుని తండ్రి అంతము వరకు మీతో తండ్రి జీవిస్తూ బతుకుతూ ఓ రోజు మరణించి తండ్రి మీ పరిశుద్ధుల స్వాస్థ్యంలోకి మేము వచ్చేస్తాం. మాటిస్తున్నాం దేవా. ఈ 3వ రోజు అందరినీ తండ్రి స్థిరపరిచి బలపరిచినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ మాటలు ఎవరినైనా తండ్రి తాకితే
వారిని బలపరచండి. దుష్టుడు వచ్చి వాళ్ళని తండ్రి ఏ విధమైన తండ్రి ఇబ్బందులకు వారిని గురి చేయకుండా తండ్రి కాచి కాపాడండి. ఎంత కష్టపడి పని చేసిన తండ్రి మీ కుమారుడు యథార్థమైన మనసుతో సేవ చేస్తున్న తండ్రి మోజెస్ అన్నని, తన భార్యని, తన బిడ్డల్ని, తనకు సహకరించిన దుల్ల సంఘాన్ని తండ్రి, మల్లెపల్లి సంఘాన్ని, ఇంకెవరైతే సహకరించారో ఇమాన్యుయేల్ గారిని తండ్రి, ఎవరైతే వ్యక్తులు తండ్రి కడుపు సావారం తండ్రి అన్నయ్యల్ని అందరినీ తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి కలిసి పనిచేస్తున్న మా జత పని వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ప్రేమలో ఈ ఆత్మీయతలో బతుకున్నంతకాలం మమ్మల్ని ఎలాగ రేపండి దేవా తండ్రి. మేము ఒకరికొకరు తండ్రి ఆత్మీయంగా పురుగొలుపుకుంటూ మా తరాల్లో తండ్రి ఒక్కొక్కరిని బలపరుచుకుంటూ ఆ సన్నిధికి మమ్మల్ని సిద్ధపరుస్తారని అర్థిస్తున్నాం. మమ్మల్ని ఎవరైనా శత్రులుగా భావించి ఈ 3 రోజులు మా మీద ఎవరైనా తండ్రి ఏలనకరమైన మాటలు మాట్లాడితే క్షమిస్తారని కోరుతూ అందరిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.